श्रीशैलेशदयादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामहतरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तियोगो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यतेव नियमेन मसन्मयानाम् आद्यस्तनकुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रेकुलं प्रणवायु मूर्धना भूतं धरस्य मगताप्रियपट्टनाथ श्रीभक्तिचारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल इतीन्द्रनिष्ठां श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं मुन्नं तिरुवायुमொழிப்பில்ல தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பகர்த்தாள்கள் சரண் நமக்கே. நாத்திகரும் நற்கலையும் நன்னெறிசேர் ஆத்திகரும் ஆத்திக நாத்திகருமாறிவரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் பின்னவரும் மூர்க்கரண விட்டு நடிச்சொன்னவரை நாளும் தொடர். ఉపదేశ రత్నమాలే అనే ఒక గ్రంథం అనేది విశదవాక్షుకామని అయిన స్వామి మణవాళ మామని అనుగ్రహించింది. దాంట్లో శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం ఆ సారాంశమేమో ఆ సారాంశాన్ని పూర్తిగా దీంట్లో తెలిపిస్తున్నాడు స్వామి మణవాళ మామని. దానికోసమే ఈ గ్రంథం అనేది అవతరించింది. అది ఈ ఉపదేశత్రమాల 73 పాసరాలు. దాంట్లో 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా ఆ శ్రీవచన భూషణం ఆచార్య అభిమానమే ఉత్తారణమని ఆ తాత్పర్యం చెప్తుంది. ఆ తాత్పర్యాన్ని ఒక్కొక్క పాసరాలను స్వామి మణవాళ మామని ఒక్కొక్క రకరకాలుగా మనకి అనుగ్రహిస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు మనం చూడాల్సిన పాసరం 68వ పాసరం. నాస్తికరం నర్కలయన్ నన్నెరిశైర ఆస్తికరనే 68వ పాసరం. అయితే దానికి ముందు 67వ పాసరం మనం లాస్ట్ కాలక్షేపంలో చూశాము. అయిపోయింది, 2 వారాల టైం అయిపోయింది. దాంట్లో ஆச்சாரிகள் அனைவரும் முன்னாச்சரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே పూర్వర్గల్ సీత నిలదన్నే నెంజేసే అని చెప్పాడు ఈ పాసనంలో. 67వ పాసనం అది. దీంట్లో మనకి మన ఆచారులు ఉంటారు కదా, ముందు ఆచారులు. ఆ ఆచారులు ఏం అనుష్ఠానం చేశారో, అది ఎట్లా వాళ్ళు అనుగ్రహం చేశారో, ఆ ప్రకారం ఎట్లా వారు ఆచారం చేశారో దాన్ని మనం నేర్చుకొని అది మనం అనుష్ఠానం తీసుకురావాలా. ఆ ఆచారం అనేది అదిదా పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం పూర్తిగా తీసుకురావాలి. అది తీసుకొచ్చి ఆ ప్రకారం మనం మన లైఫ్ని మనం గడుపుకోవాలి. అయితే అది వదిలేసి ఆ ఆచారుల మాట కానీ లేదు వేరేతోటి పెట్టుకొని ఇదంతా ఎందుకంటే అదంతా పాతకాలండి, ఇప్పుడంతా మారిపోయింది కదా, దాని ప్రకారం మార్చుకుంటామా అని చెప్పి కొన్ని మందిలు దానికి ఒక రకరకాలుగా చెప్తారు. ఇట్లా చేసుకోవచ్చు అండి, ఆ కాలం తగినట్టు వాళ్ళు అట్లా ఉన్నారు, ఈ కాలం తగినటువంటి ఎట్లా ఉండాలి కదా అని చెప్తారు కదా. అది కూడదు. అట్లయితేనే ఆ ప్రకారం వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు వాళ్ళు చెప్పేది నిజమే ఉంటుంది. అవునండి, ఆ కాలంలో అది పద్ధతి సరిపోద్దండి, ఈ కాలం పద్ధతి సరిపోద్దా? పోదు కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలంలో ఫ్యాన్ అంతా లేదు, ఏసీ లేదు. ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది, అది ఉంటేనే బాగుంటుంది అనేది. అంత మాత్రం వచ్చేసింది కదా. అప్పుడు ఫ్యాన్ లేకుండా ఉన్నారే స్వామి, అదే ప్రకారం ఇప్పుడు ఉండంటే ఉంటారా? ఉంటారు కదా. అదే ప్రకారం అప్పుడు పద్ధతిగా సరిపోయిందండి, ఇప్పుడు పద్ధతికి సరిపోద్ది అంటే సరిపోద్ది. ఇది చెప్పేది ఆత్మ ఉజ్జీవనం కోసం చెప్తున్నారు కానీ శరీరాన్ని కాదు. ఈ ఫ్యాన్ కానీ ఏసీ కానీ మిగతా సౌకర్యాలు కానీ అన్ని శరీరానికి, ఆత్మ ఉజ్జీవనం కాదు. ఆత్మ ఉజ్జీవనంగా మన పెద్దవాళ్ళు ఆచార్య పురుషులు ఏం చెప్పారు అదిదా పద్ధతి. అయితే ఇప్పుడు దాన్ని మారుస్తారు. ఏం మారుస్తారంటే, ఎట్లా మారుస్తారంటే
பேசுகின்ற வார்த்தைகளை கேட்டு మరులాది. వాళ్ళు అట్టనే మన మీద ఒక నిండా ప్రేమ ఉన్నట్టు, మనకేదో మంచి చేసినట్టు, వాళ్ళు చెప్పే మాట మనకి చాలా శాస్త్ర సమ్మతంగా ఉండే మాట్లాడుతూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ ప్రకారం మీరు ఏం చేస్తారంటే దాంట్లో పడిపోబాకండి. ఎవరు చెప్పేది మన వాళ్ళ మధ్య దాన్ని పడిపోబాకండి. వాళ్ళ మాట మంచి మాటలా కాదు. అందువల్ల ఆ మాటలు తీసుకోబాకండి. అప్పుడు ఎట్లా ఉండాలంటే అందువల్ల అనుష్ఠానం తీసుకోవాలా. పెద్దవాళ్ళు అనుష్ఠానం తీసుకోవాలని చెప్పి ఆయన మనసుకి ఉపదేశం చేస్తాడు. అప్పుడు ఎలా ఉండాలంటే ఆశ్చర్యమైన ఆ మధురగవి ఆళ్వారి స్థితి ఏమి, శత్రుకునాళ్వారి స్థితి ఏమి, వడుగు నంబి స్థితి ఏమి, ఆ ముగ్గురు స్థితి ఎలా ఉండిందో, వాళ్ళ పద్ధతి ఎలా ఉండిందో ఆ పద్ధతి ప్రకారం తీసుకొస్తే మనకు ఉజ్జీవనం దొరుకుద్ది, మన లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఇది 67వ పాసురంలో ఆశ్చర్యంగా చెప్పించింది. అయితే ఆ పాసురంలో అనుగ్రహించే ఈ పాసురం కూడా అదే రకాల వస్తుంది. ఇది 68వ పాసురం. అయితే ఈ పాసురాన్ని దీనికి ముందు కాలక్షేపంలో ఊరిక పాసురం ఏమనేది మనం చూసేసి టైం అయిపోయిందని మనం కాలక్షేపం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 68వ పాసురంలో నాస్తికరం నర్కలయం నన్నెడిసేర్ ఆస్తికరం ஆத்திக நாத்திகர்மாதி வரை ஓர்த்திலெஞ்சே முன்னவரும் பின்னவரும் మూర్ఘరణ విట్టు నడిచొన్నవరై నాలుగు తొడర్ని ఇది పాసురం. దీంట్లో ఈ పాసురం మన కోసమే పెట్టినట్టే ఉంటుంది అనుకుంటాం. ఏం స్వామి అట్లా చెప్తున్నారు? అవును, మేము చెప్పండి మీకు. అవును స్వామి, మీరు చెప్పింది సరిగా ఉండదు అని చెప్పారు. అయితే ఆ ప్రకారం విని ఆ ప్రకారం మనం ఉండామా అనే ఒక పరిస్థితికి మనం రావాలా. అదేంటండి నా ఇష్టంగానే ఉంటానంటే అది లాభం లేదు. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎవరిని మనం ఫాలో చేయాల, ఎవరు అనుష్ఠానం మనం తీసుకోవాలా, ఎవరు అనుష్ఠానం మనం తీసుకోకూడదు, ఇదిదా ఈ పాసులు చెప్తున్నారు. అటైతే మనకి ముందు ఎవరో పెద్దవాళ్ళు చేసి ఉంటారు, ఆ పెద్దవాళ్ళు చేసిన అనుష్ఠానాన్ని మనం తీసుకోవాలంటే అది సరిగా తప్ప తెలవకుండా మనం సరిగా తీసుకుంటాం. అప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రకారం వాళ్ళ అనుష్ఠానం దానికి ముందు పెద్దవాళ్ళతో సరిగా పోతుందా, శాస్త్ర సమ్మతంగా ఉంటుందా అని చూసుకుంటే అప్పుడు సరిగా ఉండిందంటే అది మనం తీసుకోవచ్చు. అప్పుడు ఎవరు అనుష్ఠానం మనం తీసుకోవాలా, ఎవరు అనుష్ఠానం మనం తీసుకోకూడదు, ఇది ఈ భాషలో పరిపూర్ణంగా చెప్తున్నారు. అప్పుడైతే దీంట్లో ఏంటంటే అనుకూలర్లు ప్రతికూలరు అంటారు. అనుకూలర్లు ప్రతికూలర్లు. అనుకూలర్లు అంటే ఏమి, మనకి ఈ ఆచార అభిమానం ఉత్థానం అనే ఆ పరిస్థితి ప్రకారం ఉండేటోళ్ళు, ఆచారుడు దేవుడు అని ఉండేటోళ్ళు, ఆచారుడు తప్ప నాకు వేరే గతి లేదని ఉండేటోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళంతా అనుకూలం, మనకి అనుకూలం. అది కాకుండా వేరేదో రకరకాలుగా ఎక్కడికో పోతారు చూడండి, అదంతా ప్రతికూలం. ప్రతికూలం అంటే మనకి ఆపోజిట్ గా ఉండేటోళ్ళు. అప్పుడు మనకి ఆపోజిట్ గా ఉండేటోళ్ళని వదిలేయాలి. అదే మనకి అనుకూలంగా ఉండేటోళ్ళని మనం పట్టుకోవాలి. అదిదా ఈ పాత్రలో చెప్తుంది. సరే స్వామి, అప్పుడు సహవాసం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటారు. అవును, అనుకూలంగా ఉండటంతో మనం కలిసిపోవాలా, ప్రతికూలంగా ఉన్నప్పుడు పక్కకు వచ్చేయాలి, దూరంగా వాళ్ళ దగ్గరికే పోకూడదు అని చెప్తున్నారు. అయితే సామాన్యంగా లోకంలో ఈ మారి ఎట్లా స్వామి చేసేది, నా ప్రకారం నేను ఉంటాను. అయితే వాళ్ళు ఏదైనా తప్పుగా చేసేవాడు కానీ నాకు బుద్ధి ఉండదు కదా, జ్ఞానం ఉండదు కదా, ఆ జ్ఞానం ప్రకారం ఆ పనిలో కానీ ఆ కైంకర్యం కానీ తీసుకోను నేను. అదంతా తీసుకోకుంటే నేను ఎట్లా చక్కగా ఉండాలో ఆ ప్రకారం ఉంటాను అంటే ఉండను కాదు. కొంతమంది చెప్తారు ఆ తాగు బాబాకండి, అది మంచి తాగండి, నేను పోయినా కూడా బాగానే ఉంటానండి, నాకు జ్ఞానం ఉండదు ఒప్పుకంటారు. అట్టంతా అదంతా పరీక్ష అంతా చేయను కాదు. అంటే మన ఋషి కాదు, పెద్ద జ్ఞానం ఉండేటోడు కాదు, యోగి కాదు, మన భోగి. భోగి ఏంటంటే బాగా భోంచేసి శరీరానికి ఏం ఆనందం కావాలన్నా ఆనందం ఇచ్చే భోగి మనం. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట మనకి బాగా ఉంది అనుకోండి, చూస్తే ఏమండి నొప్పి అంటే కాలదు కదా. ఇప్పుడు నొప్పిని నేను చెప్పాను, కాలపోతే కాలదు కదా, తాగితే కదా కలది. నేను నొప్పిని చెప్పినట్టుగా నేను అక్కడ ఉండుకుంటాను అంటే అలాంటి విష పరిచయం చేయకూడదు అని చెప్తారు. అటైతే వాళ్ళతో దిద్దుబడి చేసేది దానికి ఉన్నారు. కొన్ని ఆచార్య పురుషులు ఉంటారు, కొన్ని పెద్దవారు ఉంటారు, దానికని భగవంతుడు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మన పద్ధతి ఏమో
మనం ఎలా ఉండాలనో ఆ ప్రకారం ఉండుకోవాలని చెప్తే ఈ పాస్ దీనికి ఏం చేసినా వివేక జ్ఞానం అని పేరు. ఎవరితో కలవాలా, ఎవరితో కలవకూడదు, ఇది చాలా ముఖ్యమైనది. మన అందరూ కావాలని అనుకుంటాము. ఒక్క విషయం చెప్తాను, ఎవరు తప్పుగా తీసుకోకూడదు. కొన్ని తావులో ఇంట్లోనే కొన్ని మందులు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు. అప్పుడు వాళ్ళతో కలవాలా వద్దా? కొడుకు వ్యతిరేకంగా ఉంటాడు, భర్త వ్యతిరేకంగా ఉంటాడు, లేదా భార్య వ్యతిరేకంగా ఉంటుంది, పూర్వక దేవతాంతర సంబంధం ఉంటుంది, ఏదేదో ఉంటుంది అనుకోండి. అప్పుడు మన శాస్త్ర సమ్మతం కాదు. ఇప్పుడు వాళ్ళతో కలవాలన్నా వద్దా? కానీ నా భర్త అయిపోయాడు, నా భార్య అయిపోయింది, నా కొడుకు అయిపోయాడు, వదిలేయా? అప్పుడు మీరు వదలని చెప్తారా? లేదు. అయితే భర్త కానీ, భార్య కానీ, కొడుకు కానీ అదంతా శరీర సంబంధం, ఆత్మ సంబంధం కాదు. అప్పుడు వదిలాలంటారు, వదలని నేను చెప్పలేదు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏ ప్రకారం మనం తీసుకురావాలో తీసుకురావచ్చే ప్రయత్నం చేయాలా. మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ఏదైనా తప్పుగా ఎత్తుకుంటారో, వాళ్ళని మన మీద ప్రేమ పెట్టాలి కదా. ప్రేమ పెట్టాలంటే వాళ్ళు ఎట్లా పోతారో ఆ ప్రకారం మనం పోతాం అనే అభిప్రాయం వస్తుంది. దానిగా ఈ పాసంలో చెప్తున్నాడు. వాళ్ళకి ఏం చిన్న పేరు, ముగ్గురు అధికారులు దీన్ని తీసుకున్నారు. నాస్తికుడు, ఆస్తికుడు, ఆస్తిక నాస్తికుడు. నాస్తికుడు అంటే కొంచెం కూడా శాస్త్ర సమ్మతం లేకుండా పనిందా చేస్తాడు. భగవంతుడు అనేది లేదు, శాస్త్రం అనేది లేదు. ఆయనకి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి ఏది చేయాలనుకుంటాడో అది చేస్తా ఉంటాడు. ఏది ఒక పద్ధతి లేకుండా చేస్తా ఉంటాడు. ఆయన నాస్తికుడు అనే పేరు. ఆస్తికుడు అంటే శాస్త్రాన్ని ఒప్పుకుంటాడు, ఆ శాస్త్ర పద్ధతి ప్రకారం పెద్దవాళ్ళు ఎట్లా అనుష్ఠానం తీసుకొచ్చినో అనుష్ఠానం ఇతను కూడా ఆ వైరాగ్యం పూర్తిగా పెట్టుకుంటాడు. అదే ప్రకారం ఈయన లైఫ్ను గడిపిస్తాడు. ఆయన ఆస్తికుడికి పేరు. ఆస్తిక నాస్తికుడు అంటే ఈ పరిస్థితులలో మనం ఉండాము. ఆస్తిక నాస్తికుడు అంటే శాస్త్రం ఒప్పుకుంటాడు, భగవంతుడు ఒప్పుకుంటాడు, అన్ని ఒప్పుకుంటాడు. అదే ప్రకారం నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే దానికి నాస్తిక్యం అని పేరు. నేను శాస్త్రాన్ని భగవంతాన్ని ఒప్పుకున్నా అంటే ఆస్తికం అని పేరు. ఇప్పుడు మూడో రకం ఎవరుంటే ఆస్తిక నాస్తిక. ఈ ప్రకారం చేస్తామంటే ఇంట్లోనే తీసుకోవచ్చే. మన పిల్లలు ఏదో ఒకటి చేశారంటే ఏదో పిల్లలు చేశారండి, వాళ్ళ ప్రకారం పోతే మనకి వెనకటి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది అని వదిలేస్తాం కదా. అప్పుడు వాళ్ళు ఎవరుంటే ఆస్తిక నాస్తికుడు. అది మన వాళ్ళు మనం ఒప్పుకోలేదు, శాస్త్ర సమ్మతం కాదు. అయితే శాస్త్ర సమ్మతంగా మీదంతా ఒప్పుకుంటాము, అది అనుష్ఠానం తీసుకొచ్చినప్పుడు అది చేయటం లేదు. ఆస్తికుడు అంటే శాస్త్రాన్ని ఒప్పుకోవాలా, భగవంతుని ఒప్పుకోవాలా, పెద్దవాళ్ళు చేసే అనుష్ఠానం ఒప్పుకోవాలా, ఆ ప్రకారం ఈయన అనుష్ఠానం తీసుకురావాలా, దాంట్లో వైరాగ్యం ఉండాలా, ఆయనదా ఆస్తికుడు. అయితే ఇదంతా ఆ శాస్త్రాన్ని ఒప్పుకొని దాని ప్రకారం జరుపుకోవాలనే అభిప్రాయం ఈయనకు ఉంటుందంటే ఉండదు. భగవంతుడు ఒప్పుకుంటాడు, శాస్త్రం ఒప్పుకుంటాడు. అయితే నేను చేసే పని ఏంటి, అదే ముఖ్యం. అదంతా ఈ కాలానికి తగినట్టు పోవాలండి. మీరు అనుకున్నట్టంతా కాదు. ఆ కాలంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు అవద్దా, సర్దుకొని పోవాల్సిందే కదా అని అట్లా మాట్లాడతాను. వాళ్ళు కదా ఆస్తిక నాస్తిక అని పేరు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను కదా, మనమే ఒక మనసులో తలిసి చూసామంటే మన ఆస్తిక నాస్తికుడిగా ఉంటామా, ఆస్తికుడిగా ఉంటామా? నాస్తికాన్ని వదిలేసింది. నాస్తిక అంటే దేవుడే లేదు, శాస్త్రమే లేదు, శాస్త్రంతో ఒప్పుకోను అని చెప్పి శరీరాన్ని ఒక్కటే చూసేటువంటి నాస్తికుడు. ఆ లెవెల్లో మనం లేదు, తప్పకుండా లేదు. దాంట్లో దాటి వచ్చేసాం. అప్పుడు ఆస్తికుడిగా ఉంటామంటే లేదే. అయితే దీన్ని చెప్తున్నారు, కొంచెం విధానంగా వినాలా. అయితే ఇది చెప్తున్నా అంటే ఎవరినో ఒకరు పెట్టుకొని నేను ఈ మాట చెప్తున్నానని అర్థం కాదు. వ్యాఖ్యానంలో ఏం చెప్తుందో ఇది నాకే కూడా చెప్పచ్చు, ఏం తప్పే లేదు. అంటే ఆ ప్రకారం పూర్తిగానే ఆస్తికుడిగా ఉండాలంటే కొన్ని కాలం మారుతుంది. ఎట్లా స్వామి మారుతుందంటే, కాలక్షేమం ఒక్కొక్క వారం పెడుతున్నాను కదా, పోయిన వారం కాలక్షేమం లేదు, ఏదో ఒక పని వచ్చింది. పని అది భగవంతుడుగో లేదా ఆచార్యుడో లేదు లౌకికమో ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. అయితే పోయింది కదా. అప్పుడు పోయిందంటే అప్పుడు నాస్తికం వచ్చేసింది కదా, అప్పుడు ఆస్తిక నాస్తిక నా దగ్గర ఉన్నది అని అర్థం.
ఈ ప్రకారం ఇప్పుడు దీంట్లో చూసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రకారం ఎవరి దగ్గర మనం పూర్తిగా మనం సహవాసం చేయాలా, ఎవరి దగ్గర సహవాసం అసలు చేసేది చేయకూడదు అనేది ఎవరి దగ్గర అని చూడాల. అదిదా అక్కడ చెప్తున్నారు. అటైతే వివేక జ్ఞానం వేరు. ఆ వివేక జ్ఞానం పూర్తిగా ఉండాలి. సరే స్వామి, అది తెలుసుకుంటే ఒకటి ముందు చాలదు. తెలుసుకున్న తర్వాత దాని అనుష్ఠానాన్ని తీసుకొచ్చి దాని అనుష్ఠానం దాంట్లో ఉండే వైరాగ్యం ఉండాలా. ఇది కూడదు, ఇది కూడదు, ఇది కూడదు అని చెప్పి ఆ వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం ఉండేదా. ఇప్పుడు ముగ్గురిని తీసుకున్నారు. దాంట్లో మొదట చెప్పింది నాస్తికరం. మొదట చెప్పింది నాస్తికరం. అదే రెండో చెప్పింది నర్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికరం. రెండోడు ఆస్తికర్. మూడోది ఆస్తిక నాస్తికర్. వీళ్ళు ముగ్గురు ఎవరిని చెప్పేస్తారు. నాస్తికర్ మన అయితే దీంట్లో నాస్తికర్ అనే ఇస్సుని చెప్తున్నాను. ఇస్సు రాదు, ఇత్తుదా అవుతుంది. నాస్తికరం సేవించినప్పుడు అట్లదా సేవించాల. అంటే సామాన్య ఈ నాస్తిక అనే శబ్దం వచ్చి సంస్కృత భాష. దాన్ని అట్లనే ద్రావిడ భాష పెట్టేశ్వర స్వామి నవారమని నాస్తికర్ అని చెప్పి నాస్తికరం. నాస్తికర్ అంటే శాస్త్రం లేదంటే ఏమే శాస్త్రాన్ని ఒప్పుకోడు, భగవంతుని ఒప్పుకోడు. ఏదో చేస్తా ఉంటాడు. ఆయన శరీరానికి ఏం కావాలని చేస్తా ఉంటాడు. తప్పు కూడా చేయడు, ఆయన కూడా చేస్తా ఉంటాడు. అది వాళ్ళకి దానం కూడా చేస్తాడు. అయితే ఆయన నాస్తికుడే. స్వామి దానం చేస్తే ఆస్తికుడు కాదంటే ఏ దానం చెయ్యాలంటే కూడా ఆ దానం భగవంతుడి ద్వారా చెయ్యాలన్నా కానీ నేను చేసిన అభిప్రాయం చేస్తే ఆయన నాస్తికుడే. అప్పుడు అట్లాంటి నాస్తికుడు. ఆస్తికుడు అంటే ఇప్పుడు చూసాము, శాస్త్ర సమ్మతంగా అన్ని చేస్తాడు, వైరాగ్యం ఉంటుంది, అంతా పెట్టుకుంటాడు. ఇది ఆస్తికుడిని పేరు. ఆస్తికన్ అంటే ఈ పక్క ఉంటాడు, ఆ పక్క ఉంటాడు, అన్ని తెలుసుకుంటాడు. శాస్త్రం ఏమేమి చెప్తుంది, భగవంతుని విషయం ఏమేమి అన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న ప్రకారం అనుష్ఠానాలు తీసుకొస్తాడని తీసుకురాడు. నా ఇష్టం, నేను ఎట్లయినా ఉంటున్నాను. స్వామి మనం ఏదైనా సమాధానం అడిగేటే బాగా చెప్తాడు. ఓ ఈ ప్రకారం ఈ శాస్త్రం చెప్తుంది, ఈ ప్రకారం ఈ శాస్త్రం చెప్తుంది, ఆ సమాధానంతో పూర్తిగా చెప్తాడు. ఆయన అనుష్ఠానంలో ఉంటాడంటే లేదు. ఆయనకి ఆస్తిక నాస్తికని పేరు. నేను మనవాళ్ళం ఏం చెప్తానంటే నాస్తికరం నక్కలయం నన్నరిసేర్ ఆస్తికరం ఆస్తికరం ఆస్తికర్ వరై ఓర్తు నెంజే. వాళ్ళని ఏం చేస్తారు, నువ్వు పైన పెట్టి చూడు. ఎట్లా చూడాలా, వాళ్ళ ఇద్దరిని నువ్వు రీసెర్చ్ చేసుడు. ఓ మున్నవరం పిన్నవరం మూర్ఘన పెట్టు. మున్నవరంటే ముందు చెప్పిన ఆయన, పిన్నవరంటే వెనకాల చెప్పిన ఆయన. వెనకాల చెప్పిన ఆయన ఎవరు, మూడు అధికారులు కదా. ఒకడు నాస్తికర్ అనే ఒక అధికారి, రెండోది ఆస్తికర్ అనే ఒక అధికారి, మూడోది ఆస్తిక నాస్తికర్ ఒక అధికారి. దీంట్లో మొదట చెప్పిన నాస్తికర్ ఉండదు కదా, ఆ నాస్తికరు. తర్వాత వెనకాలంటే మూడోది చెప్పిన ఆ ఎవరు ఆస్తిక నాస్తికన్. వీళ్ళు ఇద్దరు మూర్ఘరన విట్టు నడుచున్నవరై నాలం తొడర్. వాళ్ళిద్దరు ఎవరు, ముందు చెప్పిన నాస్తికుడు కానీ మూడో తాడు చెప్పిన ఆస్తిక నాస్తికుడు కానీ వీళ్ళిద్దరిని మూర్ఘరు అనుకో. ఎవరికి చెప్తున్నాడు, ఆస్తికుడు అని చెప్తున్నాడు. నువ్వు మూర్ఘరు అనుకొని నడుచున్నవరే. మధ్యలో చెప్పింది ఎవరు, ఆస్తికుడు. ఆ ఆస్తికుడిని నువ్వేం చేస్తావంటే ఆయన అనుష్ఠానం నువ్వు తీసుకో. ఇదా చెప్పేది. ఎవరు అనుష్ఠానం, ఆస్తికుడు ఎలా అనుష్ఠానం చేస్తాడో ఆ అనుష్ఠానం చేసుకో. అటైతే ఏమి, ముందు చెప్పిన ఆయన లాస్ట్ లో చెప్పిన ఆయన ఇద్దరిని వదిలేసి మధ్యలో చెప్పినాను కదా ఆయన అనుష్ఠానం తీసుకో అని చెప్తాను. ఇప్పుడు దీన్ని ఏం చెప్తున్నాం, మధ్యలో చెప్పిన ఆయన చెప్తాం కదా. ఇప్పుడు ఈ ప్రకారం చెప్పిన దానివల్ల మనకి ఒక కన్ఫ్యూషన్ అనేది లేదు. కొన్ని చావాలంతా ఏముంటుంది, నేను 3 చెప్పాను, దానిలో 2 వదిలేసి 1 తీసుకుంటాను. ఏ 2 వదలాలని తెలియదు. ఇప్పుడు మనకి పూర్తిగా చెప్పేసాడు. ముందుగా చెప్పింది వదిలేసాయి, లాస్ట్ గా చెప్పింది వదిలేసాయి, మధ్యలో చెప్పినాను కదా అది తీసుకుంటాడు. అందువల్ల 1, 2, 3ని ఆ ప్రకారం లైన్ గా పెట్టేసాడు. లైన్ గా పెట్టించేదా దాంట్లో మధ్యలో ఉండేటువంటి ఎవరు, ఆస్తికుడు.
ఆ ఆస్తికాన్ని నువ్వు ఫాలో చేసుకో అని చెప్తాడు కదా దీంట్లో. ఎందుకంటే మధ్యలో ఉండే ఆయన ఈ పక్కన పోడు ఈ పక్కన పోడు, ఈ పక్క పోతే నాస్తికుడి పక్కన పోవాలా, ఆ పోడు పోతే తప్పు తెలుసు పోడు. అదే ఆయన ఈ పక్క పోతా అంటే ఆస్తిక నాస్తిక పక్కన పోతాడంటే పోడు. అందువల్ల దాన్ని వదిలేసేయని చెప్తాడు. సరే, దీంట్లో మధ్యమ అనేది ఒక శబ్దం. ఆ మధ్యమ శబ్దంకి ఇంకొక అర్థం చెప్తాడు. ఒకటి, మధ్యలో ఉండేది చాలా బాగుంటుంది అని మొదటి అర్థం. రెండోది, ఈయన మధ్యలో ఉండే దాని వల్ల ఈ పక్కన ఆ పక్కన పోడు, అందువల్ల ఏం తప్పు చేయడు, ఇది రెండో అర్థం. మూడో అర్థం అంటే మధ్యమం అంటే ఏంటి? తిరుమంతుల మధ్యమ పదం ఏంటి? ఓం నమః నారాయణాయ. ఆ ఓం నమః నారాయణ ఉండదు కదా, దాంట్లో 3 పదాల్లో ఒక మధ్యమ పదం ఇది నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం అర్థం ఇది చెప్తుంది. అట్లయితేనే ముందు మనం చూసినాము మధుర కవి ఆళ్వార్ అవతార స్థలాన్ని గురించి, దానికోసం ఒక పాసురం. వాయిత్య తిరుమందిరத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரக விஷயங்களை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் నడువే సేర్విత్తార్ తాత్పర్యం అని చెప్పి చూసాం కదా. అప్పుడు మధ్యమమైన పదమే ఆ నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థంలో నిష్ఠ అంటే దాని మీద పట్టుదల ఎవరికి ఉంటుందో వాళ్ళని నువ్వు ఫాలో చేసుకో. అక్కడ నమశబ్దార్థం ఏం చెప్తుంది? నేను కాదు, నాకు ఎవరున్నారు? భగవంతుడు కోసం నేను, అతనే నాకు ఉపాయం, అతను తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి ఉంటారు కదా. ఆ ప్రకారం దాన్ని ఫాలో చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రకారం చాలా అర్థాలు ఈ 3 శబ్దానికి, నాస్తికుడు కానీ ఆస్తికుడు కానీ ఆస్తిక నాస్తికుడు కానీ ఈ ప్రకారం ఉండేది. దీంట్లో మనవారమావుని ఆశ్చర్యమైన దీంట్లో ఆ భాషలో చాలా తేటగా మనకి బాగా అర్థమైనట్టు చెప్పాడు. ఎందుకంటే 3 రకాలు చెప్పాడు కదా, నాస్తికుడు, ఆస్తికుడు, ఆస్తిక నాస్తికుడు 3 చెప్పాడు కదా. దీంట్లో పూర్తిగా నాస్తికుడు అనే శబ్దం సర్వదా నాస్తికుడు, ఆయన పూర్ణమైన నాస్తికుడు. ఏం నాస్తికుడు ఏమి? భగవంతుడు ఒప్పుకోలేదు, శాస్త్రం ఒప్పుకోలేదు, ఏది ఒప్పుకోలేదు. ప్రధానం శాస్త్రం, భగవంతుడు కూడా తర్వాత. నాస్తిక అనే శబ్దం శాస్త్రాన్ని ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళు నాస్తిక అని అర్థం. మనకేం స్వామి, భగవంతుడు ఒప్పుకుంటే శాస్త్రం ఒప్పుకోలేదు స్వామి, భగవంతుడు ఒప్పుకున్నాడు వాడు ఆస్తికుడే కాదంటే ఆవిడ కూడా నాస్తికుడే. ఎట్లా స్వామి? నేను తిరుమలకి పోతున్నాను, త్రివేంకటపడి నేను సేవిస్తాను, అయితే నాకు శాస్త్రం నాకు సమ్మతం లేదు. తిరువేంకటపడి సేవిస్తాను, దండం పెట్టుకుంటాను, ఏం చేయాలో అదేం చేస్తాను, అర్చనంతా చేస్తాను. అప్పుడు నేను నాస్తికుడు అంటే నువ్వు నాస్తికుడే. ఏం స్వామి, దేవుడు నియమించున్నాను నన్ను పోయి నాస్తికుని చెప్తున్నావు అంటే, శాస్త్రాన్ని ఒప్పుకుంటేగా ఆస్తికుడు. మనం ఏమనుకుంటామో, దేవుడి మీద భక్తి ఉంటే ఆయన ఆస్తికుడు, దేవుడి మీద భక్తి లేకపోతే నాస్తికుడు ఉంటాము. తప్పు. అట్లా ఉంటే ఎంతనో దేవతలు ఉంటది, ఎంతనో మతాలు ఉంటది, ఎన్నెన్ని ఉంటది. మన ప్రసిద్ధంగా ఎంతనో మతాలు ఉన్నది. ఆ మతాలకు ఒక్కొక్క దేవుడు ఉంటారు కదా. ఆ దేవుళ్ళు ఆయన వాళ్ళు పోయి కొలుసుకుంటారు, వాళ్ళు పోయి సేవించుకుంటారు. అప్పుడు అతన్ని వచ్చి ఆస్తికుడిని చెప్పడం అవుతే చెప్పండి కదా. ఇప్పుడు ఆస్తికంటే ఎవరు? శాస్త్రాన్ని ఒప్పుకోవాలి, శాస్త్రం ప్రకారం అనుష్ఠానంలో తీసుకున్నాను. వెనకాల చెప్తాను నేను ఎట్లా చేయాలో ఆస్తికుడు శబ్దానికి. అది అనుష్ఠానం తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాటని పరిపూర్ణంగా ఫాలో చేయాలి. వాళ్ళ ఆస్తికుడు. ఆస్తి అంటే దుగుండాడు స్వామి దేవుడు, దుగుండాడు వేడుకున్నవాడు క్షమిస్తున్నాను నేను ఆస్తికుడు అంటే కాదు. శాస్త్రం ఒప్పుకోవాలి. అంటే ఏడుకున్నవాడు విగ్రహ రూపంలో సేవిస్తాము, విగ్రహ రూపంలో సేవిస్తాం కదా. ఆయన విగ్రహంలో ఎలా వచ్చాడు? శాస్త్ర సమ్మతంగా ఆయన వచ్చాడు. శాస్త్రం లేదంటే ఆయన లేదు. శాస్త్రంగా ప్రమాణం. ఆ శాస్త్రాన్ని ప్రధానం ఎత్తుకుని ఆ ప్రకారం ఉంటుంది ఆయన ఆస్తికుడిని పేరు. అప్పుడు మొదట చెప్పింది పూర్ణమైన నాస్తికుడు, నాస్తికుడు పూర్ణమైన నాస్తికుడు, ఏది ఒప్పుకోలేదు ఆయన నాస్తికుడు. తర్వాత నర్కలయం నన్నరిషేర్ ఆస్తికరం, నర్కలయం నన్నరిషేర్ ఆస్తికరం అంటే అపూర్ణమైన ఆస్తికుడు. అట్లయితేనే ఆయనకి పెద్దవాళ్ళు చెప్పింది తీసుకుంటాడు, శాస్త్ర సమ్మతంగా ఉంటాడు, భగవంతుడు ఒప్పుకుంటాడు, అన్ని చేస్తాడు. ఆయన ఆస్తికని నేను. ఇప్పుడు మూడవది ఎవరు? ఆస్తిక నాస్తికుడు. ఆస్తిక నాస్తిక అంటే జ్ఞానం ఉండాలి,
నాస్తికుడికి జ్ఞానం లేదు. ఈ శరీరమే అన్ని అనుకుంటాడు. శరీరం దా నాకు నేతంతా ఏం తెలవదు. ఆత్మ అనేది ఒప్పుకోడు నాస్తికుడు. అయితే ఆస్తికుడు ఆత్మ ఒప్పుకుంటాడు, శరీరం ఒప్పుకుంటాడు, భగవంతుడు ఒప్పుకుంటాడు, శాస్త్రాన్ని ఒప్పుకుంటాడు, అన్ని చేస్తాడు. అది ఆస్తిక నాస్తికున్నాడే, వీడు స్థితిగా మనకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీడికి జ్ఞానం ఉంటుంది, నాస్తికుడికి జ్ఞానం లేదు. ఆస్తిక జ్ఞానికి జ్ఞానం ఉంటుంది. అదే ప్రకారం అజ్ఞానము ఉంటుంది. రెండు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. అయితే ఒక్క రవంత కూడా, ఒక్క నలుసు కూడా వైరాగ్యం అనేది ఉండదు. ఎవరికి? ఆస్తిక నాస్తికుడికి వైరాగ్యం అనేది ఉంటుందంటే ఉండనే ఉండదు. అట్లాంటి వాడుగా ఆస్తిక నాస్తికుడు వెనకాల పూర్తిగా చెప్తారు ఆస్తిక నాస్తికం. అయితే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురులో ఎవరిని మనం పట్టుకోవాలా, ఎవరిని వదలాలా? ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని వదలాలంటే ఓర్తినెంజే మున్నవరం పిన్నవరం మూర్ఘడన విట్టు నడుచున్నవరే నాలం తడారు. అప్పుడు దీన్ని ఏం చేయాలి, మనసుకి చెప్తున్నాడు మనవాళ్ళమని. ఏ మనసే, నువ్వు బాగా చేసి చూడు, చూసి దాన్ని ఒక్కొక్కటిని చూసి బాగా తెలిసిపెట్టుకొని వీళ్ళని పట్టుకోవాలన్నా వాళ్ళని పెట్టుకోవాలన్నా, వాళ్ళు పట్టుకోవాలంటే మొదలుగా ఆ నాస్తికుడు, రెండోది ఆస్తికుడు, మూడోది ఆస్తిక నాస్తికుడు. ఎవరిని పట్టుకోవాలంటే మొదట ఉండేటోళ్ళని వదిలేసే మున్నవరం, రెండోది అంటే లాస్ట్ పిన్నవరం అంటే లాస్ట్ లో ఉండేటోడు, దాన్ని వదిలేసే. లాస్ట్ లో ఉండేటోడు ఎవరు? ఆస్తిక నాస్తికుడు, వాళ్ళని వదిలేసే. మధ్యలో ఉండాలి కానీ నడుచున్నవరై, మధ్యలో ఉండేటోడిని నుంచి ఫాలో చేయి. అప్పుడు మొదట ఉండేటోడు లాస్ట్ లో ఉండేటోడు ఇద్దరు ఎవరు? మూర్ఘర్ అని చెప్పి వదిలే. మూర్ఘర్ అనే శబ్దానికి ఏం అర్థం తర్వాత చెప్తాను. మూర్ఘర్ అనే శబ్దం వచ్చి సంస్కృత భాష, మన తెలుగులో అది మాత్రం చెప్పటం లేదు, సంస్కృత భాష. అయితే ఆ ప్రకారం ఆ మూర్ఘరని వాళ్ళని వదిలేసే, వాళ్ళ ఇద్దరిని వదిలేసేయి. ఏంటంటే నర్కలయన్ నన్నెరిసేర్ ఆస్తిగర్. ఆస్తిక శబ్దానికి చాలా వైభవం, ఎంతంత వైభవం చెప్తాడు. వైభవం ఏమంటే విశేషణం ఇస్తున్నాడు. నర్కలయన్ నన్నెరిసేర్. నర్కలయ అంటే ఏంది, నన్నెరి అంటే ఏంది వెనకాల్సి ఉంటాం. అప్పుడు అట్లాంటి ఆ ప్రకారం వాళ్ళని మాత్రం పట్టుకో, మిగతా అని చెప్పి పట్టుకోబాకని చెప్పి మనసుకు ఉపదేశం చేస్తున్నాడు. అప్పుడు ముగ్గురిని చెప్పి దాన్ని ఇద్దరిని వదిలేసేయి అని చెప్పింది ఎవరు? మనబాలబామని. అయితే దీంట్లో మొదట ఉండేటోళ్ళని వదిలేసాయి, లాస్ట్ లో ఉండేటోళ్ళు వదిలేసాయి. స్పష్టంగా మనకి మనబాలబామని తెప్పించాడు. దీంట్లో తిరుమంగయాழ்వార్ పాసురం మడలని తిరుమడలని పేరు. ఆ తిరుమడల పాసురంలో ముగ్గునத்தில் இரண்டவை అగట్టి ఒంటినిల్ ఒంటి నిండ్రిను ఒక పాసురం. ముగ్గుణం అంటే ఏంది? ఇది తిరువెడి కూట్టిరిక్కే పాసురం, తిరుమడలు కాదు, తిరువెడి కూట్టిరిక్కే పాసురం. ఆ తిరువెడి కూట్టిరిక్కే పాసురంలో ఏం చెప్తారంటే ఒక లెక్క, అది 1 2 3 3 2 1 ఈ ప్రకారం లెక్క ప్రకారం వస్తున్నాం. స్వామి చెల్లించుండారు అమారిగా ఎడుకూట్టిరిక్కై ఎట్లా వస్తుంటే 1 2 3 4 5 6 7 ఆ శబ్దాన్ని పెట్టి పాసరాలు వస్తుంది. మళ్ళా 7 6 5 4 3 2 1 ఎడుకూట్టిరిక్కైని పెరుగు. ఎడు అంటే 7, కూట్టిరిక్కు అంటే మనం లెక్క వేస్తాం కదా, ఈ పాసరాలే లెక్క పాసరాలు. ఆ పాసరాల పేరే లెక్క పాసరాల పేరు. ఆ పాసరంలో ఏం చెప్తుండే, ముగ్గునத்தில் இரண்டவை అగట్టి ఒంటినిల్ ఒంటి నిండ్రు. ఒంటి నిండ్రు అంటే ముగ్గునத்தில் అంటే రజోగుణమేమి, తమో గుణమేమి, సత్వగుణమేమి, 3 గుణాలు ఉంటది కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇదంతా శరీరానికే రజోగుణం, తమో గుణం, సత్వగుణం 3 ఉండదు. అప్పుడు ఉన్నప్పుడు ఈ 3 గుణాల్లో 2 తీసేసేయి. 2 తీసేసి 1ని ప్రధానంగా పెట్టుకొని చెప్పి తిరుమంగి చెప్పేశాడు. అయితే ఏ 2 తీయాలని చెప్పాల. ఏ 2 తీయాలి? మనం ఏం చేశాము స్వామి? రజోగుణం తీసేసాను, సత్వగుణం తీసేసాను, తమో గుణం పెట్టుకున్నాను. లాభం ఏం తీయాలా? రజోగుణం తీయాలా, తమో గుణం తీసేయాలా, సత్వగుణం పెట్టుకోవాలా. అయితే ఇది ఏది చెప్పనే లేదు ఆయన ఏం చెప్పాడు? గుణం ఉండదు, 3 గుణాలు ఉండదు. ఆ 3 గుణాలు 2 వదిలేసేయి.
అని చెప్పాడు కదా. అప్పుడు మనకి ఒక సందేహాలు వస్తుంది, దాంట్లో ఒక డౌట్ వస్తుంది. స్వామి దీన్ని వదలాలా, దాన్ని వదలాలా, ఏది వదలాలా, ఏది వదలాలా అని చెప్పి ఏమిటంటే సామాన్యంగా లోపల ఉండేటప్పుడు ఏం చేస్తారు, సత్వగుణాన్ని వదిలేసి రజోగుణాన్ని వదిలేసి తమో గుణాన్ని పెట్టుకుంటారు. తమో గుణం అంటే బాగా నిద్ర వస్తుంది, ఆశ్చర్యమైన మనకి ఆలస్యంగా ఉంటుంది, అట్టే టైర్డ్ గా ఉంటుంది, పండుకోవాలనిపిస్తుంది. ఇదంతా దేనికి వస్తుంది, తమో గుణం అనుకుంటే ఒక పరిస్థితి. అందువల్ల ఆ ప్రకారం పెట్టుకుంటామే. ఆయన ఏమండి చెప్పాడు, రెండు వదిలేసి ఒకటి పెట్టుకొని చెప్పేది కూడా నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రకారం పెట్టుకుంటే పెట్టుకోవడం. ఆ తర్వాత ఎట్లా చెప్పేది, అది వ్యాఖ్యానం చూస్తేదా ఓ పెరియవాచనలు ఈ ప్రకారం రాసిన్నాడు, దానివల్ల దీంట్లో ఏం చేయాలా, తమో గుణం వదిలేయాలా, రజోగుణం వదిలేయాలా, సత్వగుణం పెట్టుకోవాలని చెప్తారు కదా. అందువల్ల ఇప్పుడు ఈ పాత్రలో మనకు ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. సామాన్యంగా ఆళ్వార్ల పాసురంతా కన్ఫ్యూషన్ ఉంటుందంటే ఉంది. ఏదైనా మనకి సందేహాలు వస్తుందంటే రానే రాదు, సామాన్యంగా రాదు. తొండరెడ్డి పాసురం శిలైనాలు ఇలంగై శెట్ట దేవనే దేవనావా ఆయన పాసురం తిరుమాలయలో తొండరెడ్డి ఆళ్వార్. అంటే ఏ సందేహానికి స్థావనేదే లేదు, సందేహానికి ఒక స్థలం ఏదైనా దొరకద్దంటే దొరకదు. గరుడ వాహనం నిక్క షెట్టదని మడియగత్తి సెల్వం పా తిరిక్కింటీరి అని చెప్పినాడా. మీరు ఏమో భగవంతుడు ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో పోతున్నారా మీరు, ఎందుకు ఎక్కడికో పోతున్నారు? కుబేరుడు మీకు ఏదో ఇవ్వపోతాడా, లేదు ఇంద్రుడు ఏదైనా ఇస్తాడా, లేదు చంద్రుడు ఏదైనా ఇస్తాడా? ఎవరూ ఇవ్వలేదు లేదు, అన్ని ఇవ్వకపోయేది భగవంతుడు. ఏమన్నారు, సకల ఫల ప్రదోగి విష్ణువుని శాస్త్రం చెప్పింది. అతను ఎవరు, శిలయినాలు ఎలంగై శెట్ట దేవనే దేవనామాన్. ఆ లంకాపురిని జయించాడు కదా, జయించిన అట్లాంటి దేవుడు అతనే దేవుడు. ఆయన ఎవరు, ఈ రంగనాథుడు. ఈ రంగనాథుడు ఆయనే దేవుడే గాని మిగతా కాదు అని చెప్పి మనకి పరిపూర్ణంగా మనకి అనుగ్రహం చేసి ఎవరు చెప్పాడు, తొండరపడి వారు అనుగ్రహించారు కదా. ఇదంతా ఏ విధమైన కన్ఫ్యూషను, ఏ విధమైన సందేహాలే లేదు. అయితే తిరువంగి ఆళ్వారి భాషలో ముగ్గున ఇరండనై అగట్టి ఒంటి నిండు అని చెప్పి 3 చెప్పారే స్వామి. అంటే అది మనం వ్యాఖ్యానం చూసి దాంట్లో ఏది 2 వదలాలా, ఏది పట్టుకోవాలని చెప్పి పెరియవాచనం అనుగ్రహించారు. అయితే సామాన్యంగా ఆళ్వార్ల పాసురం కన్నా ఋషుల పాసురాలతో ఋషులు ఏంది శ్లోకాలు, అదిదా మనకి చాలా సందేహాలు వస్తుంది. అట్లా ఏం చెప్తున్నాడు ఈ ఋషి, ఏం చెప్తున్నాడు ఆ ఋషి, ఏం చెప్తున్నాడు, అలాంటి కన్ఫ్యూషన్ వచ్చే దాని వల్ల వైదిక మతంలోనే 3గా ఉండదు. అందువల్ల అప్పుడు ఏం చెప్పేసాడు, అయితే అలాంటి కన్ఫ్యూషన్ చేయల స్వామి మనవాళ్ళమని మున్నవరం పిన్నవరం మూర్ఘరణ పెట్టి నడుచుకున్నవరై నాలం తొడరు. ముందుగా ఉండే శబ్దాన్ని వదిలేసేయండి, అదేంటి నాస్తిక శబ్దం. వెనకాల ఉండే శబ్దాన్ని వదిలేసేయండి, అదేంటి ఆస్తిక శబ్దం. అప్పుడు మధ్యలో ఉండేదేమి ఆస్తిక అనే శబ్దాన్ని పట్టుకోండి అని చెప్పేశాడు. అందువల్ల దీంట్లో నడుచుకున్నవరైన ఆలంతాడని చెప్పి ఏ విధమైన కన్ఫ్యూషన్ లేదని చెప్పేశాడు. ఇప్పుడు నాస్తికర్ అంటే ఇక్కడ నాస్తికర్ అంటే ఎవరు స్వామి? నాస్తికాన్ని వదిలేయాలా, ఆస్తికాన్ని పట్టుకోవాలంటాను. నాస్తిక అంటే ఎవరు? మొదలు ఈ పదార్థం చూస్తాం, దీనికి ఏమేమి అర్థాలని చెప్పి మొదలు చూస్తాం. నాస్తికరం నక్కలయం నన్నెరిషేర్ ఆస్తికరం అంటే నాస్తిక అంటే కేవల నాస్తికన్ అంటారు. కేవలం అంటే ఏంటంటారు, ఆయన నాస్తికుడే, మరి ఏం లేదు, మరి ఏది నాస్తిక అంటే ఏది ఒప్పుకోలేదు, ఆయన నాస్తిగా ఉంటాడు. అంటే ఇందింటే శాస్త్రాలను చెప్పిన ప్రకారం నన్నెరిసే నర్కలై, శాస్త్రం చెప్పిన ప్రకారం మంచి అలాంటి ఆలోచనలు పెట్టుకొని ధర్మశాస్త్రాలు ఏమి, ఇతిహాస పురాణాలు ఏమి, శాస్త్రం ఏమేమి చెప్తుందో ఆ ప్రకారం తెలుసుకొని, శాస్త్రం ఎలాంటి మంచి మార్గం చెప్పిందో ఆ మార్గం తెలుసుకొని ఆ ప్రకారం అనుష్ఠానం చేస్తాడే అతను ఆస్తికుడు. అర్థం. అయితే దీనికి అంతా ఇంత ఆస్తికని పేరు, దీన్ని ఆస్తికని పేరు. సరే స్వామి, సరే అప్పుడు మొదట చెప్పింది ఎవరు? నాస్తికని చెప్పాడు. మొదటి చెప్పింది వెనకాల తర్వాత ఆస్తికని చెప్పాడు, దాని తర్వాత నాస్తికని చెప్పాడు. దీంట్లో ఏంటంటే ఆస్తిక నాస్తికన్ అంటే మనసు మనం కొంచెం రీసెర్చ్ చేయాలి. మనం అట్లే చూస్తా ఉంటే నాస్తికన్ అంటే ఆస్తికన్ అంటే ఎట్లా స్వామి?
ఆస్తిక నాస్తికని ఎలా వస్తాడు, నాస్తికుడు ఎలా వస్తాడని తెలుస్తుంది. ఏదో ఒప్పుకోలేదు. ఆస్తిక నాస్తికుడు ఎలా వస్తాడు? అయితే దీంట్లో ఎలా వస్తాడో మనం వెనకాల చూస్తాము. ఎవరిని ఫాలో చేయాలంటే నాస్తికాన్ని ఫాలో చేయకూడదు, ఆస్తిక నాస్తికాన్ని ఫాలో చేయకూడదు. అందువల్ల ఏం చేయాలి? మనసే నువ్వు కొంచెం ఆలోచన చేసి ఎవరిని పట్టుకోవాలా? ఆస్తికాన్ని పట్టుకో అని చెప్పి ఆ మనసుకి ఈయన చెప్తాను. ఎందుకంటే మనసుకి ఆలోచించే ఒక శక్తి అనేది ఉంటుంది. మనం ఆలోచించాలంటే మనసుకే ఉంటుంది, వేరే దేనికి ఉండదు. అట్లాంటి ఆలోచించే శక్తి ఉండే దానివల్ల ఏ మనసే నువ్వు పట్టుకో, ఆస్తిగా నాస్తిగా అని చెప్పి పట్టుకో అని చెప్పి ఈ ప్రకారం చెప్తున్నాడు. సరే, ఓర్చినంజే ఉన్నవరం తిన్నవరం ముగ్గురణ పెట్టి అంటే ముగ్గురిని చెప్పేశాడు. ముగ్గురిని చెప్పిన తర్వాత దాంట్లో మొదట చెప్పింది నాస్తికుడు, లాస్ట్ లో చెప్పింది ఎవరు? ఆస్తిక నాస్తికుడు. వీళ్ళిద్దరు మూర్ఘులు అంటారు. మూర్ఘను అంటే మూర్ఘతనం. మూర్ఘత అంటే మూర్ఘంగా ఒకరు ఎవరినో ఒక ప్రవర్తించారు అనుకోండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఏదో మూర్ఘతనంగా ఉంటారు స్వామి అని చెప్తారు కదా. వాళ్ళని ఇద్దరిని వదిలేసి వాళ్ళ దగ్గరికి పోగాక అంటే వాళ్ళ జోలికి పోకుండా ఎవరిని తీసుకోవాలా? మధ్యలో ఉండే ఆస్తి కానీ పట్టుకో అని చెప్తాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాము. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. కొంచెం మీరు గుర్తుగా వినాలి. ఎందుకంటే వినేదానికి ముందు మీ మనసు ఎట్లా ఉండాలంటే ఏ విధమైన సందేహానికి లేకుండా ఏం చెప్తున్నారు ఉంటాం అని చెప్పినాడు. అంటే నేను చెప్పే మా విషయాలంతా మనగా చెప్తున్నారా, మనమేనా అని చెప్పి కూడా మీకు ఆలోచన రావచ్చు, ఉండొచ్చు. నాకు కూడా ఉండొచ్చు, నా ప్రకారం రావచ్చు. అందుకు ఏమంటే ఆస్తిక నాస్తిక అనే శబ్దం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నాస్తికాన్ని మనం ఎట్లయినా తీసుకురావచ్చు. ఆస్తిగడుగా ఉండడం ఏం తప్పులేదు, ఆయన మన భగవద్ విషయంలో ఉండబోతాడు. ఆస్తిక నాస్తికాన్ని తీసుకురావద్దంటే శ్రమం. అప్పుడే శ్రమం ఆయన దగ్గరగా ఉండద్ది. అటైతేనే అన్ని తెలుసుకొని తప్పు చేస్తారు చూడండి, వాళ్ళని సరిచైనా కాదు. ఏమీ తెలవకుండా తప్పు చేస్తారు చూడండి. ఓ ఇటు చేస్తున్నావు, నీకు తెలవలేదయ్యా, దీంట్లో ఈ దోషం ఉండాది, ఈ పాపాలంతా ఉండాది అంటే వినేసి అట్లనా వచ్చేస్తా అంటాడు. అయితే ఆ ప్రకారం ఆస్తిక నాస్తికుడు చెప్పనవద్దంటే నాకు తెలిసే అయితే నేను చేయొచ్చు, నీకు తెలవదు. దానికైతే ఎక్సెప్షన్స్ అంతా ఉండాలి. చేదేది మాట్లాడతారు. అలాంటి మాట్లాడితే ఇప్పుడు చాలా మంది దగ్గర ఉండాలి, ఇప్పుడు ఇది చూస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానం. ఇప్పుడు 68ஆம் பாட்டு. கீழ்ப்பாட்டில் சிட்டாச்சாரமே பிரமாணம் என்று அங்கீகரித்து இப்பாட்டில் இப்படி பிரமாணிக்க அனுரூபமான பிரமாணிகனாய் ஆச்சாரிய பரதந்திராய் இருக்க அதிகாரிக்கு ஆப்தராய் அங்கீகார யோக்கியராய் அனுவர்த்தனீயராய் இருக்கும் அனுகூலப்படியையும் இதுக்கு அசலாய் அனங்கீகார விஷயமாய் இருக்கும் அனுகூலப்படியும் அருளிச் செய்யவென்று திருவுள்ளம் பற்றி அது தன்னை தம் திருவுள்ளத்தை குறித்து అరుళి చేయరా నాత్రికరం என்று தொடங்கி. ఏమంటే కీழ்పాటంటే కింద పాసురం ఏమి 67వ పాసురం. దాంట్లో ఏం చెప్పారు? ஆச்சாரிகள் அனைவரும் முன்னாசரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே పూర్వర్గల్ సీత నిలదన్నై నెంజేషే అని చెప్పి ఇది కింద పాసురం. దీని ముందు పాసురం. ఆ పాసురంలో శిష్టాచారం చెప్పారు. శిష్టాచారం అంటే మన పూర్వాచారుడి పేరు శిష్టారణ పేరు. శిష్టాచారం అంటే వాళ్ళు ఏం అనుష్ఠానం చేసుకొచ్చారో అదిదా ఆచారం. మన పూర్వాచారులు ఏం అనుష్ఠానం చేసుకో అది చాలా ముఖ్యం. ఏ విధమైన వాళ్ళు ఏం అనుష్ఠానం చేసుకొచ్చారో ఆ అనుష్ఠానం చాలా ముఖ్యం. అదే శిష్టాచారం పేరు. అట్లాంటి ఆచారం ప్రమాణం, ఆ ప్రమాణాన్ని చూసుకొని దాని ప్రకారం నువ్వు వచ్చి ఫాలో చేయి. దాని వెనకాలే వాళ్ళు ఎట్లా చేసినా ఆ ప్రకారం రావాల్సిందే అని చెప్పిన. అయితే ఎవరెవరో చెప్తారండి తెలవని వాళ్ళు. ఇదంతా తెలవని వాళ్ళు ఏం చెప్తారంటే అదంతా వాళ్ళు ఏమో చెప్తారండి, ఆ కాలం తగినట్టు చెప్పారండి, అదంతా అని చెప్పి మాట్లాడతారు. అదంతా ఎవరు? అప్రమాణాలు. ప్రమాణం కాదు, అప్రమాణంగా చెప్పే కొన్ని మందిని చెప్తారు కదా, దాన్ని తోసేసేయి, దాన్ని తీసుకోబాగా తోసేది. ఏమిటే కంటితో చూసే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇదంతా వద్దంటారు. ఇది స్వామి, ఎందుకంటే అదంతా తప్పిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నది.
ఎందుకంటే కంటితో చూసే ప్రత్యక్ష ప్రమాణం కూడా తప్పవచ్చు, అనుమానం కూడా తప్పవచ్చు. అప్పుడు ఇది స్వామి చేయండి శిష్టాచారం. మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు అదిదా ముఖ్యం. ఏదైనా కానీ ఏ విషయమైనా కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారో అది మనకి ముఖ్యమే. కానీ మనం కొత్తగా ఇప్పుడు ఇంత కనిపెట్టి నేను చేస్తానండి అని చేస్తే తప్పైపోతుంది. అందువల్ల అప్పుడు శిష్టాచారం చాలా ముఖ్యం చెప్పగా ఐదా ప్రమాణం అని చెప్పాను. సరే ఈ ప్రకారం చెప్పారంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. సామాన్యంగా ఏం చెప్పారు పడిగినప్పుడు చెప్తాను. స్వామి వ్యాఖ్యానంలో నంబిరెడ్డి చెప్పాడు, పెరియవాచార్యుడు చెప్పాడు, నంజీరెడ్డి చెప్పారు కదా. ఇప్పుడు నంజీరి ఈ ప్రకారం చెప్పాడు. మనం ఏం శిష్టాచారం ఏంటని చూస్తున్నాం. శిష్టాచారం అంటే పెద్దవాళ్ళ అనుష్ఠానమేమో ఆ అనుష్ఠానాన్ని నేను ఫాలో చేయాలా. సరే అప్పుడు పెద్దవాళ్ళు ఎలా ప్రకారం చేస్తే ఆ ప్రకారం చేయాలా. సరే స్వామి ఆ పెద్దవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఎలా చెప్పింటారు? ఇప్పుడు నంబిలో చెప్తున్నారు, నంజీర్ చెప్తున్నారు అని చెప్పారు కదా, వాళ్ళు ఎలా చెప్పింటారు? వాళ్ళు కాలక్షేపం చెప్తారు కదా, చేసిన తర్వాత అవునండి ఆయన ఈ ప్రకారం చెప్పారు, ఈ ప్రకారం చెప్పారు, ఈ ప్రకారం చెప్తే కూడా దాన్ని రెండు విధంగా మనం ఆలోచించవచ్చు. నంబిల్లో ఈ ప్రకారం చెప్పారంటే ఎక్కడి నుంచి చెప్పాడు? ఆయన ఏదో శాస్త్రం ఉంటుంది, ఆ శాస్త్రం లేదు ఆయనకి ఆచార్యుడు చెప్పిండాల, నంజీర్ చెప్పిండాల, నంజీరికి పరాశర భట్టర్ చెప్పిండాల, పరాశర భట్టరికి ఎవరు చెప్పాలా? ఎంబార్ చెప్పిండాల, ఎంబార్కి ఎవరు చెప్పాలా? స్వామి రామానుజన్ చెప్పిండాలి. అయితే అట్లనే పైగా పోతా ఉంటే దాంట్లో ఏమో ఒక ప్రమాణం ఉండాలా. ఓ శాస్త్రం ఈ ప్రకారం చెప్తుంది, ఈ పుస్తకం ఈ ప్రకారం చెప్తుంది వినయం. అప్పుడు పుస్తకం ఆ శాస్త్రం ప్రమాణం తెలుస్తుంది. అయితే ఆ ప్రమాణం లేదంటే నంది చెప్పింటాడా, నంబిలు చెప్పింటాడా? చెప్పడు. అది నేను అప్పుడప్పుడు చెప్తాను. శాస్త్రం ఏం చెప్తుందో అద్దాడి ఏం చెప్తున్నాను, పెద్దవాళ్ళు ఏం చెప్పారో అద్దా నాకు తెలవదని వేరు చెప్పేశాను. ఇది నిజం, నాకు డైరెక్ట్ గా ఏమీ తెలవదు. అప్పుడు ఏ స్వామి తెలుసు అంటే వాళ్ళు చెప్పింది తిప్పి చెప్పేది తెలుసు అంతే, వేరేది. వాళ్ళు ఏం చెప్పారో అది తిప్పి అది తప్పు కాదంటే నాకు తెలియదు. తప్పంటే వాళ్ళు పేరుకో నీకు ఆ జ్ఞానం లేదంటే తప్పు లేదంతా వాళ్ళు తీసుకొచ్చారు. దానిని రీసెర్చ్ చేసేందుకు నాకు ఆ జ్ఞానం లేదే. ఇప్పుడు రామానుజుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట సరిగా తప్ప నేను కొంచెం రీసెర్చ్ చేసి నేను శాస్త్రాలతో పెట్టుకొని ఆయన తప్పుగా చెప్పాడా సరిగా చెప్పాడా ఆలోచించంత మాత్రం నాకు జ్ఞానం ఉండదా? ముందు ఆలోచించుతున్నా ఏది. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళు చేసారు అట్టే అది వచ్చి మనకి ఏం తెలవకుండా. అయితే వాళ్ళు చేసారంటే శాస్త్రం చెప్పింది వాళ్ళు చేశారనే అభిప్రాయంగా మనకు రావాల. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసుకున్నారండి, ఆ ప్రకారం నేను చేయాలా? కాదు, వాళ్ళ ఇష్టానికి ఎవ్వరే చేయరు. ఒక్కసారి పరాశర భట్టర్ మనకు ద్వయం ఉండదు కదా, శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రభక్తి శ్రీమతే నారాయణ మనకు ద్వయం ఉండదు కదా. ద్వయంలో కొన్ని తావర కొంచెం కొరత ఉండదు. ఆ కొరత కూడా ఏం లేకుండా స్వామి నమ్మాళ్వార్ ద్వయం అగలగిల్లేం పాసంలో ఆ కొరత కూడా లేకుండా అనుగ్రహించాడు అని చెప్పాడు. సరే ఇప్పుడు పరాశర భట్టర్ ఏం చెప్తున్నాడు స్వామి రామానుజుడు వారి దగ్గర, ఈ ద్వయం బాగానే ఉండదు, ఏ కష్టం లేదు బాగానే ఉండదు. అయితే కూడా ఇంకా అన్ని అర్థాలు పూర్ణంగా ద్వయంలో ఉన్నట్టు మనం కొత్తగా కనిపెడితే బాగుంటుంది, మనమే ద్వయం కనిపెడతామే బాగుంటుంది అని చెప్పి పరాశర భట్టర్ స్వామి రామానుజుడు వారి దగ్గర అడుగుతున్నాడు. చిన్న కుర్రోడు, చిన్న పిల్లోడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పాలా? అవును నువ్వు చేస్తావు, చేసేసి అదే పెట్టుకుంటా అని చెప్పాలి కదా. చెప్పాలా? నువ్వు చేసే సామర్థ్యం నీకు ఉండాలి, ఒక్క ద్వయం కాదు 100 ద్వయాలు నువ్వు చేస్తావు, అంత మాత్రం నీకు శక్తి ఉండదు. అయితే భట్టరే ఇదన్నీ మా పూర్వాచారులు అనుగ్రహించిన ఆ ద్వయమంత్రంగా ఉండదు. ఏ ద్వయమంత్రాన్ని మా పూర్వాచారులు అనుగ్రహించారో అదిదా నాకు కావాలి, ఇదిదా శిష్టాచారం. అర్థమైందా? ఇప్పుడు ఆయన తర్వాత రామానుజుల వారికి ద్వయం కొత్తగా కనిపెట్టిన తర్వాత బాగానే తెలుసు, ఆయన చేసినాడు. ఆయన మీదనే ద్వయం పెట్టుకున్నాడు, శ్రీమత్ రామానుజ శరణోచరణం ప్రభక్తి శ్రీమతి రామానుజాయ నమః అని చెప్పి ఆయన ద్వయం పెట్టుకున్నాడు.
అటువంటిప్పుడు ఇదే ప్రకారం శ్రీమన్నారాయణ చరణోచరమూర్తి కొత్తది కనిపెట్టి ఉండొచ్చు, ఆ శక్తి ఉండాది, ఆ జ్ఞానం ఉండాది. ఎందుకు చేయాలంటే నాకు ముందు ఉన్న ఆచారులు నేను ఇప్పుడు కొత్త కనిపెట్టిన దయన వాళ్ళు తీసుకొని ఉంటారా? తీయలేదే. అప్పుడు వాళ్ళు ఏది తీసుకున్నారో అదే దైవమే నాకు కాదు. అదా శిష్టాచారం. ఆ శిష్టాచారం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నంజీర్ చెప్పాడు అంటే నంజీర్ ఎలా చెప్పింటాడు, నంబిలో ఎలా చెప్పింటాడు, వాళ్ళు ఆచార్య చెప్పింటారు. అది మొదట ఏమొస్తుంది, ఏదో ఒక ప్రమాణం ఉంటుంది కదా, శాస్త్ర ప్రమాణం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ శాస్త్రం సాంతోకి ఉపనిషత్తు చెప్పిండొచ్చు, లేదు తిరువాయుడ నమ్మాడు ఇది చెప్పిండొచ్చు అని చెప్పి ఏదో ఒక ప్రమాణం ఉంటుంది కదా. మనమే కొన్ని విషయాలంతా నంబిలో ఈ ప్రకారం చెప్పారంటే మనం కొంచెం ఎత్తికేయమంటే మనకే దొరికిపోద్ది. ఆయన ఈ మాట చెప్పాడంటే ఈ మాట చెప్పిన తర్వాత అది మనకి వెతికితే మనకే దొరికిపోద్ది. వెతికితే ఒక రెండు నిమిషం అవుతుందండి. అయిన తర్వాత ఓ ఈ ప్రకారంగా ఈ శాస్త్రాన్ని పెట్టుకుందా నంబిలో ఈ మాట చెప్పాడు అని చెప్పి దొరికిపోద్ది. ఇప్పుడు మనం రెండు విషయం ఇప్పుడు చూడాల్సింది ముఖ్యంగా. నంబిలో ఇది చెప్పాడు, ఈ శాస్త్రం చెప్పిందానో నంబిలో ఈ ప్రకారం చెప్పాడు, అందువల్ల అది ప్రమాణమే. అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో అది నంబిలో చెప్పాడు, అది ప్రమాణం అని చెప్పి ఒక రకం. ఇది ఒక రకం. ఇంకో రకం ఏం తెలుసా, ఎప్పుడు నంబిలో చెప్పాడో శాస్త్రంతో నాకు తెలవదు స్వామి, అదే ప్రమాణం. మనం ఏది తీసుకోవాలి, శాస్త్రం చెప్పింది నంబిల్లో చెప్పాడని చెప్పి తీసుకుంటే ఒక రకమైన ప్రమాణం. శాస్త్రంతో తెలవదే తెలుసు, అది వేరే విషయం స్వామి. శాస్త్రం ఏం చెప్పిందో అదా నంబిలో చెప్తాడు, నాకు అది నమ్మకం ఉండదు. ఆయన వేరేం మాట్లాడు. మన పూర్వాచారుల దగ్గర వాళ్ళ ఇష్టానికి నోటికి వచ్చిన మాట్లాడతారంటే మాట్లాడు, ఏది చెప్పరు, ఏ విషయమైనా చెప్పరు. దానికి ప్రమాణం లేదా, కనిపించలేదు, చూసి ఇస్తాను అని చెప్తారు. అట్లా ఉన్నప్పుడు ప్రమాణం ఉంటేనే చెప్తారు. అప్పుడు ప్రమాణం ఉంటేదా నంబిల్లో చెప్తారు కదా. అప్పుడు నంబిళ్ళ మాటనే ఉద్దేశం అని ఆయన మాటనే ప్రమాణం అని చెప్తే ఇదిదా శిష్టాచారం. శాస్త్రానికి పోవాల్సిన పనియే లేదు, శాస్త్రానికి పోవాల్సిన పనియే లేదు. నంబిళ్ళ చెప్పేసేది కదా, అదే ప్రమాణం అని చెప్పుకుంటారు కదా. అప్పుడు నంబిళ్ళ చెప్పేదే ప్రమాణం. దానికి పైన లేదు స్వామి ఆయన చెప్పింది శాస్త్రం ఉండాదని ఎత్తుక్కుంటానంటే శిష్టాచారం కాదు. ఆయన శాస్త్రం ఏదో అది ఆయన చెప్తాడు అని చెప్పిన అందువల్ల సరే స్వామి ఇప్పుడు అప్పుడు నంబిళ్ళనే ప్రమాణాన్ని పెట్టుకోవాలా. ఆయన చెప్పాడంటే దానిపైన వేరే జడ్జిమెంట్ లేదు అని చెప్పి కదా. ఒకరేం చేశాడు, ఆయన చెప్పింది ఏ శాస్త్రం అని చెప్పాడు, అది నాకు కావాలండి. సరే శాస్త్రం చూపించాం, సరే ఈ శాస్త్రం ఋగ్వేదం చెప్పింది అన్నాము. ఆ ఋగ్వేదం చెప్పింది కదా, ఆ ఋగ్వేదానికి ఏది ప్రమాణం అనుకుంటూ పోవాల్సింది, పోతా ఉండాల్సిందే. దీనికి ఒక్క విషయం చెప్తాను, చక్కెర ఎలా ఉంటుంది, తీపిగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఏలాగా ఉంటుంది చక్కెర, తీయగా ఉంటుందండి. అదేండి చక్కెర తీయగా ఉంటుంది, అది ఏ వస్తువులాగా ఉంటుంది, బెల్లంలాగా ఉంటుంది. సరే బెల్లం ఏ వస్తువులాగా ఉంటుంది, కల్కడ లాగా ఉంటుంది. ఆ కల్కండ లాగా ఉంటుంది, అది ఏ వస్తువులాగా, తాటి కల్కండ లాగా ఉంటుంది. ఇది ఒకటోటి చెప్పుకుంటా వస్తా ఉంటే ఇది పోతా ఉంటది, దీనికి ఒక ఎండే ఉండదు. అప్పుడు ఏమనుకోవాలా, చక్కెర అంటేనే తీయంగా ఉంటుంది, ఆయన నిర్ణయించుకోవాలి. దానికి పైన అది ఎట్లా తీపి ఏ తీపి పైకి పోతా ఉంటుంది. కానీ దానికి ఒక అదే ప్రకారం శాస్త్రంగా ప్రమాణం, ఋగ్వేదంగా ప్రమాణం, దానికి పైన ఇంకో ప్రమాణం ఉంటుంది అంటే లేదు. అప్పుడు ఆ శాస్త్రాన్ని పెట్టుకొని ప్రమాణంగా పెట్టుకొని నంబిళ్ళ చెప్పినారు కదా, ఇదిగా ఏంది. అప్పుడు నంబిళ్ళ మాటనే ప్రమాణం ఎత్తుకుంటే ఏమర్థం, ఇదిగా తల్లి గోదాదేవి 26వ పాసంలో చెప్తుంది, மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் மாலே மணிவண்ணா மார்கழி நீர் ஆடுவான் మేలయార్ செய்వనగల్ వేండువన కేటియేల్. మేలయార్ మా పెద్దవాళ్ళు చేస్తున్నారండి. అందువల్లనే ఆ గోపి మాకు ఉంటారు కదా, ఆ గోపి నుండి అడుగుతున్నాడు, ఏదో ధనుర్మాసం ఏదో నోములంతా చేస్తున్నావే, ఇంతకుముందు ఎవరో చేసిన వాళ్ళు ఉండారా? కృష్ణుడు అడుగుతున్నాడు గోదాదేవిని చూసి, ఏమో నువ్వేమో చేస్తున్నావు, కొత్తగా చేస్తున్నావే, ఎవరో చేస్తున్నారంటే
నాకు పెద్దోళ్ళు చేస్తున్నారు. నేను గోకులంలో వాళ్ళందరూ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు చేసిందే నేను చేస్తున్నాను. వాళ్ళు చేసింది ప్రమాణమా? ఉండదు. మీమాంసలో దిప్పు హోళాధికరణం ఒక కరణం, మీమాంసలో హోళాధికరణం ఉండాలి అని చెప్పి ఈ ప్రకారం దాంట్లో వసంతోత్సవం చేసినారు. ఆ వసంతోత్సవం చేసింది కదా, దానిదే ఇప్పుడు మనం చేస్తున్నాం, దానిదే ఇప్పుడు పరిపూర్ణంగా చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు కదా. ఆ ప్రకారం గోపిమాలను ఏ ప్రకారం చేశారో అదే ప్రకారం నేను చేస్తున్నా అని చెప్పి గోదాదేవి చెప్తుంది. అదే ప్రకారం శాస్త్రం ఏం చెప్పిందో అది నంబిళ్ళ చెప్పినట్టు మనం చెప్తున్నాం. అప్పుడు నంబిళ్ళ చెప్పింది ప్రమాణం అంటే అదే ప్రమాణం. ఇదిదా శిష్టాచారం. ఈ శిష్టాచారం అందువల్ల శిష్టాచారం ప్రమాణం. అప్పుడు శిష్టాచారం ప్రమాణం అంటే అప్పుడు ఆ ప్రకారం వచ్చింది అది ఒకటే చాలు. అప్పుడు శిష్టాచార ఆచారాన్ని మనం అట్నే ఫాలో చేసుకోవాలి. అప్పుడు ఎవరు అలా ఫాలో చేస్తారు? ఆచార పరతంత్రగా ఎవరంతా ఉంటారో ఆ అధికారులంతా ఏ పేరు? ఆస్తికారులు పేరు. అధికారికంతా అధికారులు. అప్పుడు నేను నా ఆచార్యుడికి దాసుడు, ఆయన శిష్యుడుగా ఉండి నేను అన్ని కైంకర్యం చేస్తాను అని చెప్తాను. ఇదంతా శిష్టాచారం. అప్పుడు అట్లయితే ఉన్నప్పుడు అదంతా ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళు చెప్పింది, శాస్త్రం చెప్పింది వాళ్ళు తీసుకొచ్చి ఈ ప్రకారం చెప్పేస్తారు. సరే స్వామి, ఈ ప్రకారం సరే స్వామి ఇంత ఉండదు ఏం. అయితే దీంట్లో వాళ్ళ దగ్గర మనకి అబద్ధం అనేది రాదు. అబద్ధం అనేది రాదు, నిజమే వస్తుంది. ఏమిటంటే వాళ్ళకే సందేహాలు ఉండిందంటే వాళ్ళు చెప్పరు. ఏం లేదు, మనకే నమ్మాళ్వారి పీరియడ్ అయిపోయిన తర్వాత, తిరుమంగియాళ్వారి కాలం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా నాదముని పీరియడ్, దీనికి మధ్యలో దగ్గర దగ్గర 3500 సంవత్సరాలు ఏమైంది సంప్రదాయమే తెలవదు. మీరు ఏదైనా ఒకటి చెప్పిండొచ్చు కదా, ఈ ప్రకారం జరిగి ఉండొచ్చు, ఈ ప్రకారం జరిగి ఉండొచ్చు, ఈ ప్రకారం జరిగి ఉండొచ్చు, ఏదో ఒక మాట చెప్పిండొచ్చు అని మన సంప్రదాయంలో ఏం చెప్పరు. ఏమిటో దానికి ప్రమాణం లేదు, దానికైనా ఎవిడెన్స్ ఉండాలంటే లేదు. అప్పుడు ఏం జరిగింది తెలవాల. తర్వాత నాదముని వచ్చి చేశాడు. ఏది నిజమో చెప్తారు, అబద్ధాలనేది మన సంప్రదాయం రానే రాదు. అందువల్ల వాళ్ళ మాట నిజం, వాళ్ళ మాట నిజం. అయితే ఇదే వాళ్ళ మాట నిజం ఒకటి, నా మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటుంది. ఓ ఈ ఆత్మ ఉజ్జీవనం కావాలా, ఈ ఆత్మ ఎన్నో జన్మాలు ఇక్కడే పడేసింది రావాలని చెప్పి, అందువల్ల ఏం చేయడం, వాళ్ళు నిజం చెప్పి నన్ను తీసుకోపోతారు. అదే ఈ శాస్త్రం ఒప్పుకోకుండా ఉండటం అంటే నా మీద మంచి అభిప్రాయం ఉండదు, మంచి అభిప్రాయం ఉండదు. అప్పుడు వాళ్ళ మీద ప్రతికూలాన్ని పేరు, నా మీద మంచి అభిప్రాయం ఆచార్యాలకు చెప్తున్నాను, మంచి అభిప్రాయం పెట్టుకుంటున్న వాళ్ళంతా అనుకూలాలు. అనుకూలాలు ఎవరు? ఆస్తికాలు. ఆస్తికాలు అందరూ. అప్పుడే ఒక ఆస్తికుడు ఉన్నాడంటే పరిపూర్ణంగా నమ్మస్తున్నాం. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఉంటాడు, శిష్టాచారం ప్రకారం ఉంటాడు, అనుష్ఠానం తీసుకొస్తాడు, వైరాగ్యం ఉంటుంది. ఇదంతా ఆస్తికుడు. ఇది మొదటిది. రెండోది నాస్తికుడు, అట్నే ఆపోజిట్. విలేకూడదు నాస్తికుడు. ఒక్క నిమిషం. நாஸ்திகராகிறார் உள்ளோடு வியாக்கியானம் சவிசனம். நாஸ்திகராகிறார் உள்ளோடு புறம்போடு வாசிகர நாஸ்திகராய் இருக்கவர்கள் ஆஸ்திகராகிறார் உள்ளோடு புறம்போடு வாசிகர ஆஸ்திகராய் இருப்பவர்கள் நாஸ்திகராய் புறம்பு ஆஸ்திகராய் போலவும் உள்ளே நாஸ்திகராய் இருப்பவர்கள் அது தன்னை அஜ்ஞான விஷய பிரபலன் கேவல நாஸ்திகனை போலே ஞானவானான விஷய பிரபலன் நாஸ்திகனை போலே என்ற இடத்துக்கு நாஸ்திகனாகிறான் தர்ம அதர்ம பரலோக சேதன ஈஸ்வரர்களுக்கு பிரதிபாதனமான சாஸ்திரத்தில் பிராமான்ய புத்தி ஒன்றும் இன்றிக்கே ஸ்வைரசஞ்சார பரனாய் திரிகின்ற சுத்த நாஸ்திகன் என்றும். నాస్తికన్ అంటే ఎవరు? ఇద్దరున్న ఆస్తికన్ అంటే ఎవరు చూసాం. ఇప్పుడు నాస్తికన్ అంటే ఈయన అట్నే ఆపోజిట్ ఉండేటాడు. ఈయన అనుకూలమా? లేదు. ప్రతికూలంగా అనుకూలం లేదు. వీళ్ళందరూ ప్రతికూలం. ఏమిటే అంగీకారం లేదు. అనన్యీకారం అట్లయితే వాళ్ళకి అంగీకారం అంటే మనం తీసుకున్న యోగ్యత వాళ్ళ దగ్గర లేదు. యోగ్యత లేదు వాళ్ళ దగ్గర. అంటే అననుకూలర్. అనుకూలర్ అంటే మంచి సహవాసం పెట్టి వాటి. అననుకూలర్ అంటే
ఏ సహవాసం అదే పెట్టుకోకూడదు. ఎందుకు స్వామి అంటే వాళ్ళు మంచివాడు కాదు, శాస్త్ర సంపదం కాదు అని అనుకున్నాడు. అటైతే మేము వాళ్ళు ప్రతికూలని అర్థం. ఆ ప్రతికూలని ఎవరంటే అనుకూలని ఎవరు అని చెప్తామని రెండు తెలుసుకున్న వాళ్ళు జరుగుతాడు. చూడండి, ప్రతికూలని ఎవరు, అనుకూలని ఎవరు? అనుకూలరు ఆస్తికుడు, ప్రతికూలరు నాస్తికుడు. ఇది తెలవాలి కదా. అది తెలుసుకుంటే కానీ ఈయన ఆస్తికడా నాస్తికడని తెలుసుకొని ఈయన పట్టుకోవాలా లేదా వదిలేయాలా. ఆస్తికడైతే పట్టుకోవచ్చు, నాస్తికడైతే వదిలేయాలి కదా. అదంతా తెలవాలి కదా. అది తెలుసుకునేందుకు వస్తున్నా ఆస్తిక నాస్తికని ఈ ప్రకారం శబ్దం. ఇప్పుడు ఈ ప్రకారం చెప్పేస్తారు స్వామి. దీంట్లో మూర్ఖుడిని చెప్పాడు కదా, నాస్తికను మూర్ఖుని చెప్పాడు, ఆస్తిక నాస్తికని మూర్ఖుడు. అర్థం చెప్పాలా, మూర్ఖుడని చెప్పాలా? అంత మాత్రం చెప్పాలంటే చెప్పాలి. ఇప్పుడు మూర్ఖుడు అనే శబ్దం ఇది ద్రావిడ భాషలో కాదు, సంస్కృత భాషలో మూర్ఖుడు అని చెప్పే శబ్దం ఉంది. అది అర్థం అనేది వెనకాల నేను చెప్తాను. ఇన్నా కూడా ఇది సంస్కృతానికి కూడా అర్థం చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు నాస్తికలు ఉంటే లోపల నాస్తికం ఉంటది, బయట నాస్తికం ఉంటది అని చెప్పి వాళ్ళు కదా నాస్తికాలు అంటారు. లోపల నాస్తికం అంటే లోపల శరీరం గురించి ఆలోచిస్తారు, నేనేం ఆలోచిస్తాడు, సెల్ఫిష్గా ఉంటారు అనుకోని వాళ్ళు. బయట ఆయనే చేస్తుంటారు, ఎవరిని చూడు. అది నాస్తిక అని పేరు. దీంట్లో వారికి నాస్తిక బయట లోపల రెండు తాను ఉంటుంది నాస్తికం అనేది. అది నాస్తికమే. అయితే ఇప్పుడు ఎవరైనా ఉంటారా స్వామి నాస్తికాలు? ఇప్పుడు ఉండారా? చాలా మంది ఉంటారు స్వామి అని అంటాం కదా. లేదు, నాస్తికాలు ఇప్పుడు లేదా, ఎక్కడో ఒకటి ఉంటారు. ఎక్కడో తాను నాస్తికాలు పూర్తికోలేదు. అంటే మనం ఇప్పుడు ఏం లేదు, మనమే ఏదైనా కావాలంటే మన ఇంటర్నెట్ లాంటి తట్టి చూస్తాం. అక్కడ తట్టా ఉంటే ఏదో పట్టేస్తుంది. నాస్తికాలు ఎన్ని మంది ఉన్నారు అంటే అది ఏదేదో లెక్కంటే చెప్పద్ది. ఆ లెక్క చెప్పేసి భారతదేశంలో 140 కోట్ల జనాలు ఉన్నారు. భారతదేశంలో 140 కోట్ల జనాలు ఉన్నారు. దానిలో నాస్తికాలు ఎన్ని మంది ఉంటారండి? ఒక 30 కోట్లు ఉంటారా? 30 కోట్లు అంటే 3 రకాలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ముఖ్యమైన విధానాలు 3 రకాలు తీసుకున్నాం కదా. ఒకటి ఆస్తికుడు, ఒకటి నాస్తికుడు, ఇంకోటి ఆస్తికుడు, ఇంకోటి ఆస్తిక నాస్తికుడు. ఇప్పుడు 140 కోట్లు జనాలంటే దాంట్లో ఆస్తిగాడు కొంచెం తక్కువగా అంటాడు, నాస్తికుడు కొంచెం తక్కువగా అంటాడు, నాస్తికుడు ఎక్కువ ఉంటాడు. నాస్తికుడు అంటే ఏంటి? శాస్త్రం లేదు, భగవంతుడు లేదు, నేను చేసేద్దా అని చెప్పి ఆ ప్రకారం ఉంటాడు కదా. శరీరాన్ని సృష్టపడతా నాస్తికుడు. ఆ ప్రకారం కదా ఈ లోకంలో ఉంటాడు అని చెప్పి మనం అనుకుంటాము. నిజం కాదు. ఏం స్వామి ఇది నిజం కదా? అప్పుడు అందులో ఆస్తికాలు ఉంటారా? లేదు, ఎక్కువ నాస్తికాలు ఉంటారు. నాస్తికాలు ఎంత ఉంటారు తెలుసా? ఒక్క లక్ష్యానికి ఒక 10 మందిని ఉంటే ఎక్కువ. బాగా తెలుసుకోండి. ఏం స్వామి మీరు ఎట్లా చెప్తున్నారు? దేవుడే ఒప్పుకోలేదు వాళ్ళు, శాస్త్రాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు శరీరాన్ని చూస్తున్నారే. చాలా మందిలు ఉన్నారండి అలాంటి. మీరేమిటి లక్ష్యానికి 10 మందితో అంటున్నారు? అవును. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీకే అవునండి ఇది చెప్పేది కరెక్ట్, మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రకారం లేదు. మొత్తానికి 140 కోట్ల జనాలు ఉన్నారు కదా. దాని నాస్తికాలు ఎంతమంది? 30,000 ఉండొచ్చు. అప్పుడు మీతో ఉంది ఆస్తికనా? అవును, 30,000. ఏమిటే మనం ఏం చెప్తాము? నాస్తిక అంటే బయటే నాస్తికం ఉండొచ్చు, నాస్తికం పూర్తిగా మాట్లాడతారు. దేవుడు లేదు, శాస్త్రం లేదు, ఇది లేదు, అది లేదు, ఏదైతే మాట్లాడుతారు. అయితే లోపల ఇంటికి పోయిన తర్వాత పారాయణం చేస్తారు. ఇది ఏదైనా హోమం ఏదైనా చేంజ్ చెప్పండి, మా ఇంట్లో ఇది ప్రాబ్లంతో ఉండదు అని చెప్పారు. జాతకాన్ని చూస్తారు. ఆ జాతకం చూసిన దానికి ఏదైనా పరిహారం చేయాలా? ఇదిగో చేస్తాను. వీళ్ళంతా నాస్తిక. 90% రాజకీయ నాయకులు ఇట్లా ఉంటారు, మాట్లాడతారు. ఏమో బయట మాట్లాడతారు, డైలాగ్ బాగా వేస్తారు.
నేనంతా ఇది లేదనేది, నేను చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను చేస్తున్నాను అంటాను. లోపల ఎన్నో చేస్తాను. వీళ్ళు చేయలేదంటే ఎవరి చేతన చేయిస్తాను, నా పేరుతో చేసేసేయండి అని చెప్తాను. అప్పుడు వాళ్ళు నాస్తికుడు అంటే కాదు, బయట చూపించేదానికి నాస్తికుడు ఒక వేషం వేసుకుంటాడు లోపల. అప్పుడు ఈ దేశం అని చెప్పి భారతదేశంలో మిగతా దేశంలో వదిలేసింది, అది వేరు, అది దేశమే అది వేరు, అది ఇది వేరు. ఇక్కడ ఇక్కడ తెలుసుకుంటారు కదా, శాస్త్రం అనేది ఇక్కడ కదా ప్రధానం, భగవంతుడి విగ్రహ రూపం అనేది ఇక్కడ అనేది ప్రధానం కదా. అందువల్ల అప్పుడు వీళ్ళు ఇది ఆ దేశంలో ఇప్పుడు చేస్తున్నారు కదా, మనోళ్ళు పోయి చేస్తున్నారు, అక్కడోళ్ళు చేయలే, మనోళ్ళు పోయి అక్కడ కొంచెం మారుస్తున్నారు, అది వేరే విషయం. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇది వచ్చి బయట మాట్లాడేప్పుడు నాస్తికాన్ని మాట్లాడతారు, ఇది లేదు అది లేదు అది లేదు, వీళ్ళేదో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి ఎంత ఏదో నమ్మకం, ఈ ప్రకారం నమ్మకం పెట్టుకుంటారు, తప్పది అని చెప్పి మాట్లాడతారు. లోపల పోయిన తర్వాత సహస్రనామ పారాయణమే చేస్తారు. ఆడేం చెప్పేది అబద్ధం కాదు, నిజమేది. మీరు అక్కడక్కడ మీకు తెలవు, చాలా మందిని తెలవదు, చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అతన్ని నాస్తికుడిని మనం చెప్పనవద్దని చెప్పను కాదు, నాస్తిక అప్పుడంటే నాస్తికుడు శుద్ధమైన నాస్తికుడు కాదు అని ఎంత చెప్తున్నాను. శుద్ధమైన నాస్తికుడు అంటే పూర్తిగా శాస్త్ర సంబంధం లేకుండా ఏ విధమైన ఒక అన్వయం ఉండకూడదు, ఆ ప్రకారం ఉంటాడు, ఉండలేదు. బయట ఒకటి చెప్తాడు, లోపల ఒకటి చేస్తాడు, ఈ ప్రకారం కదా. ఇప్పుడు అట్టయితే బయట ఇప్పుడు నాస్తికం పూర్తిగా మాట్లాడతాడు, అక్కడి నుంచి దిగిన తర్వాత అక్కడ ఏదైనా కోయిలు ఉంటుందా, ఆ కోయిలు పోయిస్తాం. అది ఏదో ఒక కోయిలు, అది దేవతాంతరం ఉండొచ్చు, లేదా భగవంతుడు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా అక్కడ శివుడు ఉంటాడంటే పోతామే, పార్వతి ఉంటాడంటే పోతామే, అమ్మవారు ఉంటాడంటే పోతామే, ఏదోదో ఉంటుంది కదా, పోతారు. అయితే బయట మాట్లాడి స్టేజ్లో మాట్లాడిపోతారు లేదని చెప్ప. అప్పుడే నాస్తికం అనేది మన ఎట్లా మనం కనిపెట్టేది, ఎలా కనిపెట్టేది అంటే నిండ తక్కువ. అయితే ఆస్తిక నాస్తిక ఉండాలంటే చాలా మంది ఉంటారు, మనల్లోనే ఉండారు. ఆస్తిక నాస్తికుడు మనల్లోనే ఉండామంటాడు. ఎందుకంటే ఆస్తిక నాస్తికుడు ఏంది, వాడు పూర్తిగా శుద్ధ నాస్తికుడా ఉండడు. అయితే శుద్ధ నాస్తికుడు ఉంటాయి, నాస్తికుడిని పేరు. అయితే దీంట్లో ఆస్తిక నాస్తిగా ఉంటాడు. అప్పుడు ఆస్తిక నాస్తిగా ఉండేటువంటి ఏంటంటే వాడు ఒక్క మాదిరిగా మాట్లాడతాడు, ఒక మాదిరిగా మాట్లాడుతాడు, ఆయనకి ఎప్పుడు ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది అంటే ఉంటుంది. ఆయన అన్ని తెలుసుకుంటాడు, అన్ని తెలుసుకొని ఆ ప్రకారం ఇదంతా నాకు తెలుసు, మీరు ఫాలో చేయండి, నేను ఫాలో చేయను ఉంటాడు. ఇది ఆయన చెప్తాడు. సరే సరే స్వామి, ఆస్తి పెడతా ఉంటాడే, వాడు వెనకాల పోవచ్చు అంటే పోవచ్చు. అయితే వాడు వెనకాల పోయేమంటే ఆస్తిక నాస్తికుడు వెనకాల పోయేమంటే మన స్వరూప నాశం. స్వరూప నాశం అంటే మొదట నాస్తికుడు, ఆ నాస్తికుడు శుద్ధ నాస్తికుడు అంటే మీ లోపల నాస్తికం ఉండాలా, బయట నాస్తికం ఉండాలా, అది పూర్తిగా ఉండేది నాస్తికం అనేది. అటైతే అస్థి నాస్తి, నాస్తికుడు అంటే ఆ శబ్దం ఎలా వచ్చింది, ఆస్తికుడు అనే శబ్దం ఎలా వస్తుంది, నాస్తికుడు అనే ఒక శబ్దం ఎలా వచ్చింది, ఇదంతా ఈ భాషకే ఉండే, ఏ భాష, సంస్కృత భాషకే ఉండే వైభవం ఉంది. నాస్తిక అనే శబ్దం ఎలా వచ్చింది, ఆస్తిక అనే శబ్దం అంటే అస్థి అంటే ఉండాలి అని అర్థం. అస్థి స్వామి, ఆ స్వామి ఆయన ఈ స్వామి చీరాల స్వామి ఉన్నారా, అస్థియా ఉన్నారా, అస్థి అంటే ఉన్నాడని అర్థం, అస్థి. అప్పుడు ఎవరు అస్థి అని ఒప్పుకుంటారో వాళ్ళు ఏంది ఆస్తికుడు. అర్థమైందా, అస్థి ఆస్తికుడు. అస్థి అంటే ఉండాలి అని అర్థం. ఏది ఉండాలి, శాస్త్రం ఉండాలి, భగవంతుడు ఉన్నాడు, అదే మీమాంస శాస్త్రం ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి, ఇతిహాసాలు ఉండాలి, పురాణాలు ఉండాలి, అదే శిష్టాచారం ఉండాలి. ఇదంతా అస్థి 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 ఉండాలి ఉండాలి అనుకుంటారు. అస్థి అంటే ఉండాలి అందువే అని ఒక అస్థి అనేది ఏంది, అస్థి అనేది ఆస్తికమైంది. ఆ ఉండాలి అని చెప్పేటోడికి ఆస్తిక అని పేరు. దాని అస్థిని అస్థి
అస్థికి ముందు ఆ ఇస్తి తెలుగులోనే పెట్టుకోవచ్చు. అస్థి ఉన్నది అని అర్థం. దానికి ముందు నకార వేషం, నా వేషం, నా వేషం అంటే ఏమవుతుంది? నా ఆ ఇస్థి అని వస్తుంది కదా, అప్పుడు నాస్తిని వస్తుంది. నాస్తిని వచ్చిందా? నాస్తి అంటే లేదు, అస్థి అంటే ఉండాలి. స్వామి మీరేమి తెలుగు పద్యాలంతా చెప్పి మీ పాటలు ఎత్తున్నారండి, అది కాదు, ఇది సంస్కృత పాట. అస్థి అంటే ఉండాలి. అస్థికి ఆ ఇస్తి శబ్దానికి ముందు నకారమే, నా ఆదేశం నా నాస్తిని వస్తుంది. నాస్తి అంటే లేదని అర్థం. అప్పుడు లేదని చెప్పేటప్పుడు నాస్తి, వాడికి నాస్తిక్ అన్న పేరు. ఉండాలి అని చెప్పేటప్పుడు అస్థి అని అర్థం, వాడికి ఆస్తిక్ అన్న పేరు. అర్థమైందా? ఆస్తికర్ అనే శబ్దం ఎలా వచ్చింది? నాస్తికర్ అనే శబ్దం ఎలా అవుతుంది? అప్పుడు ఉండాలి అంటే ఏముండాలి స్వామి? వీళ్ళు వాక్యం అది కాదు. శాస్త్రం, భగవంతుడు, ఇతిహాస పురాణాలు, పెద్దోళ్ళు, శిష్టాచారం ఇదన్నీ ఉండాలని ఒప్పుకుంటాడు వాడితో ఆస్తికుడు. అస్థి అస్థి ఆస్తికుడు అదంతా లేదండి, లేదు. అప్పుడే ముందుగా నా వేస్తాడు, నా వేసిన తర్వాత నాస్తి, ఆయన నాస్తిక్ అని పేరు. అప్పుడు వేదాలు ప్రమాణం అని ఒప్పుకుంటే ఆస్తికుడు. ఆ వేదాలలో బ్రహ్మం జగత్కారణం అని చెప్పి ఒప్పుకుంటే ఆస్తికుడు. ఆ వేదాలు ప్రమాణాలు లేదు, అదంతా ఏది లేదు అని చెప్తే అతను ఆస్తికుడు, నాస్తికుడు అని చెప్పింది. అప్పుడు వేదం ప్రమాణం లేదా అంటే ఏం ప్రధానం లేదంటే ఏంటంటే ఆస్తి వేదం ప్రమాణమే. అయితే ఆ వేదం చెప్పిన ప్రకారం నేను అనుష్ఠానం తీసుకురాను, ఇతనిదా ఆస్తిక నాస్తికు. 3 రకాలు మళ్ళా చెప్తాను చూడండి. వేదం ప్రమాణం ఒప్పుకొని, ఇతిహాస పురాణాలు ప్రమాణం ఒప్పుకొని, భగవంతుడు ఒప్పుకొని, అది ఎందుకు భగవంతుడికి చేర్చాల్సిన పనియే లేదు. వేదం ఒకటే ప్రమాణం ఎవరు చెప్తారో వాడితో ఆస్తికుడు. అది ఎందుకంటే నేను భగవంతుడు మీకు అలాంటి అలవాటు వచ్చింది దాన్ని కూడా భగవంతుడికి చేస్తున్నాను. ఇప్పుడు భగవంతుడు చేర్చేసాను కదా, అప్పుడు వేదాన్ని ప్రమాణం ఒప్పుకోలేదు, భగవంతుడు ఉన్నాడు ఒప్పుకున్నాను, నేను ఆస్తికుడు అంటే కాదు. శాస్త్రాన్ని ఒప్పుకుంటేనే ఆస్తికుడు. శాస్త్రం ఒప్పుకోకుండా వేరే ఏది ఒప్పుకున్నా అతను ఆస్తికుడు కాదు. వేరేదో మతాలంతా ఉన్నది, వాళ్ళు ఏదో వేదం పెట్టుకుంటారు, వేదం కాదు ఏదో ఒకటి పెట్టుకుంటారు, అది ఒప్పుకుంటాడు. మన వేదాన్ని ఒప్పుకుంటే వాడు ఆస్తికుడు. అప్పుడు అది ఆస్తికుడు. అది ఎవరు ఒప్పుకోలేదు, అది నాస్తికుడు. సరే స్వామి వేదం ఒప్పుకున్నాను, నేను ఆస్తికుడునే. అవును, అయితే ఆ వేదంలో చెప్పిన కార్యాలంతా నేను చేయలే, అప్పుడు నేను ఆస్తికుడిని ఒప్పుకున్నాను కదా అంటే ఒప్పుకొని అది అనుష్ఠానం తీసుకురాలేదే, అప్పుడు నువ్వు ఎవరు? ఆస్తిక నాస్తికుడు. ఇది 3వ రకం. ఈ 3 రకంగా ప్రధానంగా చెప్పడం. ఆస్తికుడు అంటే శాస్త్రం ఒప్పుకున్నాడు, నాస్తికం అంటే ఒప్పుకోనే లేదు. శాస్త్రాన్ని ఒప్పుకొని దాన్ని ఆ వైరాగ్యము అనుష్ఠానము చేయకుండా ఉంటాడు చూడండి, అతనికి ఆస్తిక నాస్తిక అని చెప్పి. ఆస్తిక ఇది కాకుండా దీంట్లో అతనికి నాస్తికుడికి ఈ శరీరం వేరు, ఆత్మ వేరు తెలవనే తెలవదు. ఏమిటంటే నాస్తిని వచ్చేసింది, ఏది లేదని చెప్పేసాడు, అది తెలవదు. అందువల్ల అతను నాస్తికుడిని పేరు. అయితే ఆస్తిక నాస్తికుడు ఉన్నాడే వాడు ఎలాంటే ఈ శరీరం వేరు, ఆత్మ వేరు బాగా తెలుసుకున్నాడు. దాని తర్వాత ఈ ఆత్మ ఎక్కడ పోతుంది, శరీరం వదిలేసి తెలుసు. అయితే దీని ముందు పుట్టడం అనేది ఉండింది. అది ఎలా పుట్టము, కర్మాధీనంగా పుట్టము, ఇదన్నీ తెలుసు. తెలిసిన తర్వాత దానికి తగినట్టు అనుష్ఠానం చేస్తాడంటే అదంతా అక్కర్లేదండి అని చెప్తాడు. వాడుగా ఆస్తిక నాస్తిక అని పేరు. అయితే ఈ శరీరమే ఆత్మ అని ఎత్తుకుంటాడు, వాడు నాస్తిక అని పేరు. అయితే ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరం ఎన్నో జన్మ ఎత్తుంది, కర్మాధీనంగా ఎత్తుతుంది. తర్వాత శరణాగతి చేసి భగవంతుడి తిరుగుని ప్రాపించి అక్కడ అనుభవం ప్రీతి కాస్త కైంకర్యం చేస్తుంది అని చెప్పి ఈ ప్రకారం తెలుసుకున్నా అంటే అతను ఆస్తికని పేరు. ఇది
ఆత్మ వచ్చుకుంటాను చలి స్వామి ఆశీర్వాదం అంటే ఆ కర్మాలని తొలగించి పరమపదం పోయితే ఈ పేరు లోకం పోతే లేదా వాళ్ళంతా ఆస్తికుడు. ఈ ప్రకారం ఎన్నో క్వశ్చన్స్ ఉంటుంది. ఆస్తికుడు అంటే శాస్త్రాన్ని తెలుసుకొని దాని ప్రకారం ఉండి శిష్టాచారం తెలుసుకొని కర్మ ఉండాది, శరీరం వేరు, ఆత్మ వేరు, ఇదన్నీ తెలుసుకొని దాని ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చి దాని ప్రకారం వైరాగ్యం పెట్టుకొని భగవంతుని ఆచారాన్ని మనం తిరుగుడి పెట్టుకొని పైకి మోక్షానందం పోతాం కదా, వాడు ఆస్తికుడు. నాస్తికుడు అంటే మొదల శాస్త్రం ఒక్కడు, ఆయన అన్ని ఆయన సెల్ఫిష్ గా ఉంటాడు, ఆయన నాస్తికుడు. ఇప్పుడు నాస్తికుడు అంటే శాస్త్రం అంతా ఒప్పుకుంటాడు. ఇతనిగా చాలా డేంజర్. నాస్తికుడు చాలా డేంజర్. ఏంటంటే ఒప్పుకుంటాడు, అన్ని ఒప్పుకుంటాడు. స్వామి ఒప్పుకున్నాడు, అన్ని ఉండదు. దేవుడు ఉంటాడు, ఇది ఉంటాడు, గుడి ఉండదు, గోపురం ఉండదు, అన్ని ఉండదండి. శివయ్య అంతా ఉన్నది. సరే అనుష్ఠానం చేయొచ్చు కదా, ఆచాడు ప్రీతికి దగ్గర పోవచ్చు కదా, భగవంతుడు సేవించవచ్చు కదా అంటే పడద్రంగా చేయడు. అయితే అన్ని విషయం తెలుసు. ఎవరైనా సందేహాలు అడిగితే బాగానే చెప్తాడు. స్వామి ఆయనకి చెప్పాడు ఈ ప్రకారం చెయ్యాలని చెప్పారు, మీరు చేయబడా అంటే చెయ్యరు. అప్పుడు అతనికి ఏం పేరు? ఆస్తి. ఏమిటే శాస్త్రం చెప్పిన ప్రకారం చేయలా, అయితే శాస్త్రాన్ని ఒప్పుకున్నాడు, అందువల్ల అతనికి నాస్తికం చెప్పారు. అట్లయితే మీ ఆస్తికుడు అంటే బయటను ఆస్తికం, లోపలను ఆస్తికం. ఆయన ఆస్తికం. అప్పుడు అతను పూర్తిగా అస్థి అని చెప్పేటప్పుడు ఆస్తికుడు. పూర్తిగా నాస్తి, లేదు ఏం లేదు అని చెప్పేటప్పుడు నాస్తికుడిని పెరిగాక బుద్ధవతారం నాస్తికుడు. ఆయన ఏది లేదంటాడు, ఆయనకి నాస్తికుడిని పేరు. అంటే శాస్త్రమే ఒప్పుకోలేదు బుద్ధుడు, అందులో నాస్తికుడిని పేరు. అది కాకుండా నాస్తికం అంటే వీడు ఈ మూడో రకం. ఈయనకి శాస్త్ర జ్ఞానం ఉన్నట్టుగా ఉంటుంది. బాగా అన్ని తెలుసుకోండి, శాస్త్ర జ్ఞానం బాగానే ఉండదు నుంచి ఉన్నట్టు ఉంటుంది. అయితే లోపల వస్తే శాస్త్ర జ్ఞానం ఉండదు. శాస్త్రం చెప్పిన ప్రకారం ఒప్పుకోడు, అయితే శాస్త్ర జ్ఞానం ఉండదు. అయితే బయట వస్తే శాస్త్ర జ్ఞానం చాలా ఉన్నదండి. ఎంత పెద్ద తెలుసా ఆయన, ఎంత బాగా సేవిస్తున్నాడు అని చెప్పి బయట వస్తే అన్ని ఒప్పుకుంటాడు. లోపల పోయి చూస్తే అనుకోండి ఏదో చేయడు. చాలా 90% ఈ ప్రకారంగా ఉండేటోళ్ళు ఈరోజు ఉన్నారు. మనమే కొన్ని టైంలో ఆ ప్రకారం ఉంటా స్వామి. అవును, ఏం లేదు, మన ఫ్యామిలీలో తీసుకోండి, మనమే తీసుకోండి. కొన్ని ఆచారాలతో మనం కొన్ని టైంలో వదిలేస్తాం కదా, ఏం సమయం ఏజ్ అయిపోయింది నాకు కాలేదు అంటాం కదా, అది మనకి ప్రాక్టీస్ లో తీసుకురావాలి. శాస్త్రం ఒప్పుకుంటాము, అది అనుష్ఠానాన్ని తీసుకురాలేదంటేనే అతనికి ఏం తిన్న పేరు? నాస్తికని పేరు. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉంటానో ఒక్కొక్కరు ఆలోచించి చూడాలి. ఆస్తిక అనే పరిస్థితుల్లో ఉన్నామా? శాస్త్రం ప్రకారం ఉన్నామంటే మనం ఒకటే కాదు, మనకు పక్కకు ఉండేటోళ్ళ పిల్లలు ఏమి, భర్త ఏమి, భార్య ఏమి, బంధువులు ఏమి, వాళ్ళు ఏదైనా చెప్తే కూడా వాళ్ళు ఆ శాస్త్రం ప్రకారం లేదంటే మన పక్కకు వచ్చేయాలి. వస్తున్నామా? వచ్చేస్తే నాకు దొరకకుండా పోతండి, వాళ్ళు తగినట్టు పోతాము. అప్పుడు నేను కూడా నాస్తికుడే. ఎవరు తప్పుగా తీసుకోవచ్చు, నిజం ఇది, నిజం. ఇదా మన వాళ్ళని చెప్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ విషయాన్ని ఆశ్చర్యంగా శ్రీవచనము అది ముందుగానే చెప్పింది. శ్రీవచనభూషణ దివ్య శాస్త్రంలో దాని సారాంశంగా 60వ పాసం నుంచి 70వ పాసం దాకా అట్లా ఉన్నప్పుడు దీంట్లో ఈ విషయాన్ని శ్రీవచనభూషణలో 187 సూత్రం, 188వ సూత్రం, ఈ 88, 87వ సూత్రంలో ఆశ్చర్యంగా స్వామి పిల్లలోకి అనుగ్రహిస్తాడు. దానికి వ్యాఖ్యానమే అనవాళ్ళని. ఆ వ్యాఖ్యానం చూసే ఈ పాసరం అనుగ్రహించాడు, ఈ పాసరాన్ని అనుగ్రహించాడు. దానివల్ల ఈ పాసరంలో ఏం చెప్తుంది, అక్కడ ఏం చెప్తుంది చూస్తాం. ఇప్పుడు ఆస్తిక నాస్తికం అంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం లేకుండా ఉండదు. నాస్తికుడికి జ్ఞానం ఉండదు, ఆస్తిక జ్ఞానం ఉంటుంది. అయితే అజ్ఞానం ఉంటుంది.
జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. ఏమంటే ఎందుకంటే కొన్ని విషయాలు ఓహో జ్ఞానం ఉంటుంది, కొన్ని విషయాలు జ్ఞానం ఉంటుంది. మిగతా విషయాల్లో చూస్తే ఏం చేస్తారంటే జ్ఞానం లేనట్టు ఉంటుంది, జ్ఞానం లేనట్టు ఉంటుంది. ఎందుకు స్వామి ఈ విషయంలో అజ్ఞానం అని చెప్పి అనుకుంటాడు. ఇది లోకంలో ఈ ప్రకారంగా చాలా మంది ఉన్నారు. మనం ఏమనుకుంటాం, అవును ఇది అందరికీ ఉంటుందండి. కొన్ని అందరికీ అన్ని తెలుసా? అందరికీ అన్ని తెలుసా? అన్ని తెలవదా? మీరు చెప్తున్నారు, ఏదో ఈ విషయం చెప్తున్నారు, మిగతా విషయాలంతా తెలుసా? తెలవు. అదే ప్రకారంగా ఆస్తికి నాస్తికి అంటే అట్లా కాదు. ఇక్కడ ఆ అజ్ఞానం చెప్పాల అంటే లోకంలో అందరూ అట్లా ఉంటారని తెలుస్తుంది. ఎవరిని అందరికి తెలిసిన వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు చెప్పేది ఏమిటి, జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానానికి తగినట్టు అనుష్ఠానం ఉండాలి కదా. అనుష్ఠానం ఒక్క రవంతో కూడా లేదంటే అతనికి కదా ఆస్తిక నాస్తిక లేదు. ఎవరు తప్పుగా తీసుకోవద్దు, చెప్పొద్దు అనుకున్నాను, చెప్పేస్తాను. ఇప్పుడు ఏదో సేవాకాలం వచ్చింది, మనం సేవాకాలం పోతా ఉన్నట్టు కోయిల సేవాకాలం మన నమ్మకొద్దా కోయిల సేవాకాలం పెట్టేశాడు. అప్పుడు సేవాకాలం పోవాలా, ఇది శాస్త్ర సమ్మతం. అప్పుడు వచ్చి నాకు ఇంట్లో ఏదో ఎవరో బంధువులు వచ్చేసారు. బంధువులు వచ్చేసారంటే అదేంటండి, బంధువులు వచ్చేస్తే వాళ్ళు కోపం చేసుకుంటారు, అందువల్ల నేను సేవాకాలం కట్ చేస్తాను. ఇప్పుడు నా అనుష్ఠానం పోయిందా ఉండదా? నేను ఆస్తికుడు అని చెప్పుకున్నాను, ఆస్తికంటే శాస్త్రంగా పూర్తిగా నేను చెప్పుకున్నాను. ఇప్పుడు కోవిల్కి సేవాకాలం పోవాలా, అదేం కాలక్షేపం చెప్పాలా? ఎందుకు చెప్పడం నీకే తెలుసు, రావటం లేదు, చెప్పలేదు అంతే వదిలేసాను. అప్పుడు కోయిలు పెట్టుకోండి. అప్పుడు కోయిల్ని పెట్టుకుంటే ఆవిడ పోల పోయి అలవాటు ఉన్నది, పోలా ఎందుకు పోలా, ఎవరో వచ్చారు పోలేదు. అప్పుడు దీనికన్నా దానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పుడు ఇవ్వకూడదు తింటారన్న, వాళ్ళని తీసుకొని కోయిలుకి రండి, కోయిలుకి రండి, కోయిలు చేయించండి, నాకు చేయించద్దా తెలియదు, కూర్చోండి గమ్గా. చేయొద్దా? వాళ్ళు ఏదైనా తప్పు కట్టుకుంటారో, తప్పుకోతుంటే మనకి రావాల్సింది ఏదేదో రాకుండా పోద్దు. అప్పుడు మనకు అనుష్ఠానం పోయింది కదా. అప్పుడు నేను ఎవరు తెలుసా, ఆస్తిక నాస్తికుడు. మన ఆస్తికుడు కాదు, మన ఎక్కడికో ఎగ్జాంపుల్ ఎత్తాల్సింది మళ్ళీ లేదు. అదే ప్రకారం ప్రతి ఒక్కటి స్వామి కొన్ని చావల వలన నిజంగానే అవదండి, నిజంగానే అవదనేది మనకే తెలుసు, తప్పకుండా తెలుసు. నిజంగానే అవదనేది మనకే తెలుసు, అదే ఇక్కడ చెప్తున్నాడు. అప్పుంటే ఏమవుతుంటే ఈ ప్రకారం దాంట్లో వైరాగ్యం ఉండాలా. బంధువులు వచ్చారా, అతను కూడా తీసుకోవాలి, ఆ వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం ఒక్క రవంత కూడా లేదనుకోండి, అతను ఏం చెప్తారు, ఆస్తికి నాస్తికి అని చెప్తారు. అయితే జ్ఞానం ఉండదు. కోవిలపై క్షమించాలా, క్షమిస్తే ఈ ఫలితం, క్షమిస్తే భావకులందరూ కలుస్తారు, అదంతా పూర్తిగా ఉండదు. నాస్తికుడికి అది ఉండదు, నాస్తికుడికి ఆ ప్రకారం చూస్తే ఆస్తికుడు. అయితే భగవంతుడు ఎవరు, జీవాత్మ ఎవరు, ఆ జీవాత్మ స్థితి ఏమి, పరమాత్మ స్థితి ఏమి, ఇదంతా ఎట్లా భగవంతుడు ఉపేయం అదన్నీ తెలుసుకుంటాడు. ఆస్తికి అదంతా బాగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నట్టే అయితే కొంచెం విషయాలు లోక విషయానికి తగినట్టు పోయి వైరాగ్యాన్ని వదిలేస్తాడు. వైరాగ్యం ఏదో చూసేసి వెళ్తాడా, అప్పుడు అక్కడ అజ్ఞానం వచ్చేస్తుంది. అజ్ఞానం వచ్చేసిందంటే ఏమైపోతుంది, నాస్తికుడు అయిపోతాడు. ఇదే ఆస్తికి నాది. అయితే జ్ఞానం ఉండాలి, పక్కనే అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉండేదాని వల్ల ఎవరో వచ్చోరు నా సేవాకాలం పోను కాదు అని అంటే కదా, అది అజ్ఞానం. అజ్ఞానం ఉంటేనే వైరాగ్యం వస్తుందంటే రాదు, ఇదే ముఖ్యం. అజ్ఞానం ఉంటేనే వైరాగ్యం వస్తుందంటే ఎందుకు రాదు స్వామి, రాదు. అది నాకు రావాలనే అభిప్రాయం నా మనసులో ఉండాలి కదా, పోవాలనే ఒక అభిప్రాయం మనసులో ఉండాలి కదా. ఎందుకు ఆ మనసులో రేపు అజ్ఞానం. అట్లయితే నా తప్పు లేదు, అజ్ఞానం ఎవరిది, నీదే కదా. అజ్ఞానం నీదే కదా, నువ్వే కదా సంపాదించుకున్నావు. అజ్ఞానం వచ్చేసింది కదా, అందువల్ల చెప్తున్నాను.
అందువల్ల అజ్ఞానం వచ్చేస్తేనే ఈ ప్రకారం అప్పుడు వైరాగ్యం రానుంటుంది. ఈ ప్రకారం ఉండేటోడుగా ఆస్తిక నాస్తికుడు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు తని చూడాల, మన ఆస్తికడ తప్పకుండా నాస్తికడ అనేది లేదు, నేనే ఒప్పుకుంటాను. అడియను లేదు, మీరు లేదు, అయితే కాలక్షేమం రారు. అడియని కాలక్షేమం చెప్పను. అప్పుడు ఆస్తికడని ఒక శబ్దానికి పూర్తిగా మనం దాంట్లో పూర్తిగా నిలబడి ఉండామంటే తెలవదు. ఇంతవరకు చూసింది ఆచార విధానం, దానికి ముందు ఇది కావాలి. అప్పుడు ఆస్తికి నాస్తికం పూర్తిగా ఉంటారా అని దీనిగా శ్రీవచన భూషణుడు 187 సూత్రం 188 సూత్రంలో పూర్తిగా చెప్తున్నాడు. దాన్ని చాలా సింపుల్ గా చెప్తాను. ఎట్లంటే విషయాంతరంలో ఆశ, ప్రీతి, కండు కట్టు ఉట్టు మందు ఉండు ఉండడం తెలివరి అరవిల్లా చెప్పిందని చెప్పి దాని మీద ప్రేమ. విషయాంతరం ఏమేంటి, మన శరీర అనుభవానికి ఏమేం దొరుకుతుందో దాని మీద మనకి ప్రీతి వచ్చేస్తుంది. శరీర అనుభవం అంటే ఏం చేసా, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, భార్య, భర్త. రెండోది ఏదైనా భోజనం చేయాలంటే శరీరానికి కదా, ఆత్మ భోజనం చేస్తుందా, అది ఆ ఊరు భోజనం చాలా బాగుంటుందండి, ఆ ఊరు పండ్లు చాలా బాగుంటుందండి, ఇదంతా శరీర అనుభవం కదా. అందువల్ల అదంతా ఆ ప్రీతి ఉంటుంది. అయితే దీంట్లో నాకు జ్ఞానం లేదు, నా ఆస్తికుడు కాదు, నేను నాస్తికుడు కాదు, ఎందువల్ల జ్ఞానం లేనాంచి. అయితే జ్ఞానం లేదు, జ్ఞానం లేదు, ఆస్తికుడు కాదు, నాస్తికుడు కదా, జ్ఞానం లేనాంచి. అయితే విషయాంతరంలో మాత్రం నాకు ప్రీతి ఉండదు. ఏదేది కావాలనో, ఇదేది శరీరానికి ఏం కావాలని ప్రీతి ఉన్నది. అవంతా ఎందుకోసం, అజ్ఞానం ఉండాలని అర్థం. అజ్ఞానం ఉండాలని అర్థం. ఆత్మ పరమాత్మ జ్ఞానం లేదు, విషయాంతరంలో బతున్న ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ఆ జ్ఞానం లేదు. విషయాంతరంలో పూర్తిగా ఉండాలి అని చెప్తాను కదా, ఇది చెప్తుంది. సరే, దీంట్లో విషయాంతరంలో మాత్రం బాగా పూర్తిగా ప్రేమ ఉండాలి. అప్పుడంటే అతను ఏమి, కేవలం నాస్తికుడు, ఏది లేదు, కేవలం నాస్తికుడు లేదు, జ్ఞానమే లేదు. జ్ఞానమే లేదంటే దాని దగ్గర ఇది వైరాగ్యం ఉన్నా వైరాగ్యం ఉండదు, లేదు. అయితే లోక విషయంలో పూర్తిగా అంత అనుభవించాలని చెప్పి అనుభవం ఉంటుంది కదా, అందువల్ల వాటికి నాస్తిక అని పేరు. అయితే ఇంకొక ఆయన బాగా శాస్త్రం తెలుసుకున్నాడు, బాగా చదివి ఉన్నాడు, కాలక్షేమం చాలా బాగా వినిండాడు, జ్ఞానం బాగుండాలి. అయితే విషయాంతరంలో కూడా ఆయనకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు, జ్ఞానం బాగా వచ్చింది. అయితే అనుష్ఠానం ఉండాలి కదా, వైరాగ్యం ఉండాలి కదా, ఆ వైరాగ్యం లేదు. జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం లేదు. ఏది అడిగినా కూడా కొంతమంది అడిగితే, స్వామి ఆయన పోయి అడగండి, ఆయన ఎదిగి సమాధానం చెప్తారు. సంప్రదాయం పూర్తిగా ఆయన అన్ని తెలుసుకుని ఆయనండి, ఆయన పోయి అడగండి, ఆయన ఏదైనా సమాధానం వెంటనే చెప్తాడు. అయితే వైరాగ్యం లేదు. ఇప్పుడు అయితే విషయాంతరాల కింద పోలే, ఈ శరీర అనుభవం పోయినంటే అంతా పోనలేదు. అప్పుడు అట్లా ఉంటారు కదా, అతను ఎవరు, అది ఆస్తిక నాస్తికుడు. ఆస్తిక నాస్తికుడు ఇది పిల్లలోగాచారు ఒక చూర్ణికలో ఇది పూర్తిగా చెప్తున్నాడు. దీనికి వ్యాఖ్యానమే ఇదే మనబాలమామునిగా అనుగ్రహించాడు. అనుగ్రహించిన ఏంటంటే మళ్ళా మనకు వైరాగ్యం లేదంటనే మళ్ళా తీసుకొచ్చి సంసారంలో తోసు. ఎంతనో శ్రమాలదా, రెస్ట్ అనేది ఉండదు. అదేని చెప్తాను, ఎట్లనా కాలక్షేపం చేసే కావాలి, ఆ వైరాగ్యం కావాలి. ఏ స్వామి శరీరం కొంచెం శ్రమ ఇస్తుంది, కొన్ని రెస్ట్ చూసుకుంటే బాగుంటుందని, ఎప్పుడైనా పోద్ది, ఎప్పుడైనా పోద్ది. అది 60, 70, 80, 90 తర్వాత ఎవరికి తెలుసు. అయితే మన అంతనే మన నాంది ఎంత మాత్రం అవద్దు, ఆ వైరాగ్యం ఉండి మనం చెయ్యాలని అభిప్రాయం రావాలి కదా. ఇది రాలేదంటే మళ్ళీ మన సంసారం దోషిస్తుంది, ఇక్కడనే దోషుద్ది. అట్లయితే మోక్షానికి పోవాలనే అభిప్రాయం మనకు ఉంటుందంటే పూర్తిగా ఉండదు. ఈ సంసారంలో తోసేది మటం కాదు, ఏమవుద్ది, ఈ శరీరానుభవం ఏముంటుందో అదంతా చూస్తూ ఉంటుంది. అయితే శాస్త్రం అంతా తెలుసు. చాలా మంది ఉన్నారు ఈ పక్కన. అప్పుడైతే
90% ఆస్తిక నాస్తికలుగా ఎక్కువ, ఆస్తికాలు తక్కువ, నాస్తికాలు ఇంకా తక్కువ. అప్పుడు ఆస్తిక నాస్తిక ఇదా ప్రధానంగా ఎత్తున్నారు. ఆస్తిక నాస్తికతను ఎత్తున్నారు. అందువల్ల ఆ ప్రకారం నేను ఈ శరీరానుభవం పూర్తిగా పోతున్నాను కదా, ఈ ప్రకారం నాకు ఉండకూడదు. అయితే దీంతంతా పూనుకోకుండా వైరాగ్యం లేకుండా ఉంటే అతనికి ఆస్తిక నాస్తికం. అయితే అతని ప్రేమ మాత్రం పోనేలేదు. ఈ దీంట్లో ఉంటుంది, ఇది చూడాలని, అది చూడాలని, అది చూడాలని, అది చూడాలని అని ఉంటది. కోయిలకు పోవాలని, శవకాలం పోవాలని, ఈ పెరుమాలను సేవించాలని అని చెప్పి ప్రీతి ఉంటుంది. పోవడానికి ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఆ అడ్డాన్ని ఇట్లా వదిలేసి పోయేదానికి మంచి వస్తుంది, అడ్డ వైరాగ్యం. అది రావటం లేదు. రావటం లేదంటే ఆస్తికి నాస్తికత. నాస్తికం ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు ఆస్తిక నాస్తికం తేడా ఏంటంటే జ్ఞానం లేదు, అయితే విషయంలో ప్రీతి ఉండదు. విషయాంతరం ఎంత తప్పు అని తెలిసినట్టు తెలవదు. నాస్తికుడు అంటే ఏం చేస్తున్నా అతనికి జ్ఞానం అనేదే లేదు. శరీరాన్ని చూస్తాడు, అనుభవించే అనుభవాన్ని చూస్తాడు, విషయాంతరాన్ని చూస్తాడు. ఓ ఈ అనుభవం అంతా తప్పు కదా, దోషం కదా అంటే ఆ దోషం కూడా అతనికి తెలవదు. ఏది తెలవకుండా ఇంటాడు కదా. అది కాకుండా మన స్వరూపానికి అది విరుద్ధం, మన స్వరూపాన్ని ప్రకారం ఉండొచ్చిన విరుద్ధం. ఈ భగవత్ కైంకర్యం చేసేదనే స్వరూప విరుద్ధం. ఇదంతా ఏమీ తెలవకుండా విషయాంతరం ఈడుబాటు ఉంటాడు కదా, అతనికి ఏమైనా తెలుసు ఏం తెలవదు. అయితే అతను ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్పి వివేక జ్ఞానం ఉంటుందంటే ఉండదు. ఈ ప్రకారం ఉంటాడు, పైగా పడిపోతారు కదా దాని మీదనే. వాడి కదా కేవల నాస్తికని వేరు, వాడు కేవల నాస్తికని వేరు. ఎందుకంటే ఇది ధర్మం. నాస్తికుడు ఎట్లా ఉంటాడు చూసిన, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ఇహలోకం, అది పరలోకం, నేను కర్మ వల్ల నేను పుట్టాను, మళ్ళా ఈ కర్మని త్వమేవ ఉపాయ భూతోమేవ ఇది ప్రార్థనామది శరణాగతించింది. అది కాకుండా ఏం చెప్తుంది, తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్య ఉపీదని చెప్పి ఈ పుణ్యాలు పాపాలు రెండు తొలగించేసి శ్రీవైకుణ్ణి పోతాను అని చెప్పి ఆ చైతన్యం, ఆ జ్ఞానం ఉండాలి కదా. ఆ జీవాత్మ దాంట్లోను పరమచేతనుడు పరమాత్మ అని చెప్పి ఇదంతా తెలుసుకొని వాడిని సేవించాలంటే శాస్త్రం ప్రధానం. ఆ శాస్త్రాన్ని చూసుకొని ధర్మం అధర్మం తెలుసుకొని ఈ ప్రకారం ఉండాలా. ఇహలోకం ఒకటి ఉండాలి, పరలోకం ఒకటి ఉండాలి. ఇదన్నీ తెలుసుకొని ఇదంతా శాస్త్రం చెప్తుంది, ఈ శాస్త్రం ప్రమాణం అని చెప్పి బుద్ధి పెట్టుకొని ఉన్నాడంటే సరి. ఆ బుద్ధి లేదు ఎవరికి? నాస్తికుడికి ఆ బుద్ధి లేదు. అప్పుడు ఆ శాస్త్రం ఇదంతా చెప్తుంది, ఆ బుద్ధి లేకుండా దాని ప్రమాణాన్ని ఎత్తుకోకుండా ఉంటాడు కదా, వాడి ఇష్టానికి ఉంటాడు, వాడి ఇష్టానికి తిరగతా ఉంటాడు. ఎక్కడెక్కడ తిరగాలనో తిరుగుతూ ఉంటాడు కదా. వాడంతా ఎవరు? నాస్తికుడిని పేరు. అజ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అజ్ఞానంలో విషయ ప్రావణ్యం ఉండేటైన నాస్తికుడిని పేరు. వీడి నాస్తికుడు. దాని తర్వాత నాస్తికుడు అంటే జ్ఞానం ఉండాలి, శాస్త్రం ప్రమాణం తెలుసుకున్నాడు. అయితే ఒక్క రవంతా కూడా విషయాంతర విషయం ఇంకా పోలే. అక్కడ పోవాలని, అదేదో కొత్తగా తెచ్చున్నారు అది చూడాలని, ఇక్కడ పోవాలని, అక్కడ ఎవరో బంధువులు వచ్చినారు చూడాలని అని చెప్పిపోతారు కదా. ఆ విషయాంతరం ప్రేమ ఇంకా పోలా. వైరాగ్యం రాయాల. విషయాంతరం ఏదేది పోతే అది మన స్వరూపానికి అనురూపమైందే అని చెప్పి ఆ దోషమైందే. ఇదన్నీ తెలిసి అయితే మొదట ఉండేటువంటి తెలవదు, నాస్తికుడికి తెలవదు. నాస్తికుడు ఇదంతా తెలిసి కూడా అనుకుంటాడు కదా. అనుభవించాలని ఏంటంటే ఏది భోంచేయకూడదు, అది భోంచేస్తాడు. అయితే ఉపదేశం చేసేటప్పుడు మాత్రం ఇదంతా కూడదండి అని చెప్తాడు. అదంతనే అట్లాంటి వాడు ఎవరు? ఆస్తిక నాస్తికుడు. వాడిదా మూర్ఘుడు అని పేరు. అప్పుడు నాస్తికుడు మూర్ఘుడు ఏమంటే ఏమీ చదవకుండా అజ్ఞానంలో ఉంటాడు.
ఆస్తిక నాస్తికుడు మూర్ఖుడు తెలుసుకొని అజ్ఞానం ఉంటాడు. ఇప్పుడు ఎవరు తేడా, ఎవరు చాలు పర్లేదంటే ఆస్తిక నాస్తికుడు బెటరా లేదు నాస్తికుడు బెటరా అంటే ఇద్దరు మూర్ఖులే. ఇద్దరు అంటే ధర్మం అధర్మం ఇకలోకం పరలోకం చైతన్యం ఉండే భగవంతుడు చైతన్యం ఉండే చేతనుడు ఇదన్నీ తెలుసుకొని ఏమి శాస్త్రం ప్రమాణం తెలుసుకొని ఇదన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దాని వల్ల అతనికి ఆస్తికని పేరు. అయితే ఆ శాస్త్రం చెప్పిన మర్యాద ప్రకారం దాంట్లో ఏం చెప్పిందో ఆ ప్రకారం జరుపుకోవాలి కదా. ఆ ప్రకారం ఆ శాస్త్రం ప్రకారం చెప్పుకునేది ఇతను రాడు. కొంతమంది ఏదో పని చేస్తాడు, మీ శాస్త్రం నేను చెప్పింది ఉండాలా చూడండి ఆ ప్రకారంగా నేను చేసి అంటాడు. కొంతమంది చాలా మంది అడగతారు, నేను లేదని చెప్తా అదేంటంటే కామన్ గా ఉండదు, ఇవి మీ శాస్త్రం చెప్పదా అని చెప్తారు. సరే మేము చేసింది ఉన్నదంటే అదేనండి నాకు తెలుసు శాస్త్రం ఏదేంటి, నేను చేసింది శాస్త్రం అయింది చూడండి అంట. ఏదో కృష్ణుడు లాగా కృష్ణుడు చేసే శాస్త్రం ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం శాస్త్రం చెప్పింది అంటారు కదా. అందువల్ల ఇదన్నీ ఒప్పుకొని ఆస్తికుడు అవుతాడు. అయితే ఆ మర్యాద లేకుండా ఉంటాడు కదా, అందువల్ల ఇది చెయ్యొచ్చు ఈయన ఇష్టాన్ని చేసుకుంటాడు. బయట పోయి పెద్ద ఉపదేశం చేస్తాడు, ఈయన ఇష్టాన్ని చేసుకుంటాడు కదా. ఒక పక్క చూస్తే శాస్త్రం ప్రమాణం ఒప్పుకుంటాడు, ఒప్పుకున్న దాని వల్ల ఆస్తికను పెట్టుకుంటాము. ఇంకో పక్క చూస్తే ఈయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడు, అది నాస్తికను వస్తుంది. అందువల్ల వీడిని ఆస్తిక నాస్తిక అంటాడు. అప్పుడు శాస్త్రం తెలిసిపెట్టుకొని ఈయన ఇష్టపరం ధరిస్తేనే అది లాభం లేదు, వైరాగ్యం ఉండాలి. అందువల్ల ఆస్తిక నాస్తిక అంటారు. ఇప్పుడు దీంట్లో ఇదిగా శ్రీవచన పురుషులో 188 187 రెండు సూత్రాలు చెప్పాను. ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఆస్తికుడు వదిలేసేది, ఆస్తికుడుగా భగవంతుడు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు. దీంట్లో ఎట్లంటే సూత్రం 188 స్వామి పిల్లలోకాచార్య చెప్తున్నాడు, నాస్తికుడిని మనం దిద్దుబాటు చేసేయచ్చు, ఆస్తిక నాస్తిని మనం ఏ విధమైన అతన్ని మన పక్కకి తీసుకురానవద్దంటే కాదనేసాడు. ఇతని శాస్త్రం ఒప్పుకున్నాడు. శాస్త్రాన్ని ఒప్పుకొని తప్పు పని చేసేటోడిని అతన్ని మనం ఏ విధమైన మనం తీసుకురాని కాదు. శాస్త్రమే ఒప్పుకోలేదు, ఏదో తప్పుని చేస్తున్నాడు, అతని దగ్గర చెప్పి ఇదంతా చెడిపాక తప్పు నీకు తెలవదా, నాకు తెలవదండి నేను ఇంటి కదా చేస్తున్నాను, ఇది తప్పు ఈ తప్పు అని చెప్పి అని ఏ ప్రకారం ఉపదేశం చేసి చేస్తే మారిపోతాడు. ఓ ఇంత తప్పు చేశానా, ఇంకా నేను ఉండకూడదు ఇక్కడ అని చెప్పి వచ్చేస్తాడు. దీంట్లో ఎట్టంటే నాస్తికుడు ఏదో ఒక పని చేశాడంటే పాపం తప్ప, ఆస్తిక నాస్తికుడు పని చేశాడంటే పాపాలు ఎక్కువ. తెలిసి చేశాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎట్లా మనం దిద్దుబాటు చెయ్యాలనేది రేపు చూసుకుంటాము. ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు కలిసి చూసుకోవాలా. మన ఎందుకోసం నేను చెప్తున్నానంటే ఎవరి మీద ఏదో ఒక తప్పు చెప్పాలా ఒక దోషం చెప్పాలనే అభిప్రాయం కాదు. మన సంప్రదాయం అన్నప్పుడు ఆ సంప్రదాయం ప్రకారం మనం ఎంత మాత్రం దాంట్లో మనం పూనుకొని ఆ ప్రకారం మనం అనుష్ఠానంలో తీసుకురావాలనో ఆ వైరాగ్యం ఉండాలి. శరీరం మనకి ఆలోచనలేదు, అది వేరు. ఒక విషయం చెప్తాను, కింద పడి నమస్కారం చెయ్యాల, పొంగనే కాలేదు స్వామి, ఇక్కడ నెప్పి అక్కడ నెప్పి తప్పు లేదు, చేయకపోతే తప్పు లేదు, దాన్ని చెప్పలా అడిగాడు. ఓ అది వచ్చి శాస్త్రం సమ్మతం కాదే, అట్లయితే అనుష్ఠానం లేదే, అందువల్ల ఆస్తికి నాస్తికం చెప్తానంటే అట్లా చెప్పలా. కొన్ని మనకి బాగానే తెలుస్తుంది, మనకి తెలిసే కొన్ని తప్పు చేస్తాం. అందువల్ల ఆస్తికి నాస్తికం చెప్తాను. ఇది ఎట్లా చేయాలనేది రేపు కాలక్షేపం చూస్తాం. ఆళ్వారు మీరు మోనార్జీ త్రివిభీషణం ఆచార్యం త్రివిభీషణం భగవత తిరువడిగలి శరణం. సందేహం అంటే అడగచ్చు.